హల్లెలూయా. Hallelujah. Praise God for this wonderful time as God has given to us. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. This is the second day of the meeting. ఈ రెండవ రోజు ప్రార్థన కూడిక. మనం వచ్చాము to hear the voice of the దేవుని యొక్క God. స్వరాన్ని వింటున్నాము. God will speak with you people. దేవుడు మనందరితో రాత్రి మాట్లాడలేదు. Because God is a living God. మన దేవుడు జీవించుచున్న దేవుడు కాబట్టి See my God. మన దేవుడిని చూడవలసిన వారమైనా Talk with the God. దేవుడు లేకుండా You can listen the voice of the God. దేవుడి యొక్క స్వరాన్ని మనం వినలేము. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, I'm going to talk with you people. ఈ రాత్రి నేను మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. I bring a good news for you. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. You know what is the good news? ఏంటో శుభవార్త అంటే Turn to the Bible. మన గ్రంథాలు తెరుద్దాం. Revelation chapter. ప్రకటన గ్రంథము The verse 14th chapter. 14వ అధ్యాయం. The verse 6. 14వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. Revelation the chapter 14 the verse 6. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6 6వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతున్నాను. Revelation chapter the chapter 14 the verse 6. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచుచుంటిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, What the Bible says. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే Revelation 14 the verse 6 says. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందంటే Then I saw another angel flying in the mid-air, and he had the eternal gospel to proclaim to those who live on the earth, to every nation, tribe, language, and people. నేను ఒక దూతను చూచాను. ఆ దూత ఆకాశ మధ్యములో ఎగురుచు ఆయా భాషలు మాట్లాడే వారికి ఆయా జనములకు ఆయా భూనివాసులకు ప్రకటించడానికి ఒక నిత్య సువార్తను తీసుకుని వచ్చి ఆకాశ మధ్యములో ఎగురుతున్నది. Hallelujah. Hallelujah. It's a prophetical Bible verse. ఇది ఒక ప్రవచనాత్మకమైన వచనం. What the Bible verse says. దేవుని వాక్యం ఈ వచనం ఏం చెప్తుంది Then I అంటే saw another angel. ఒక దూత మరి ఒక దూత నేను He చూచాను. was flying in the mid-air. అది ఒక ఆకాశ మధ్యములో ఎగురుతుంది. He had the eternal gospel. అది ఒక నిత్య సువార్తను తీసుకుని వచ్చింది. My dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, I bring the eternal gospel for you people. ఈ రాత్రి మీ అందరికీ ఒక నిత్యమైన సువార్తను ప్రకటిస్తున్నాను. What is the eternal gospel? అది ఒక ఆ నిత్యమైన సువార్త ఏంటిది అంటే Where the eternal gospel will come from? ఆ నిత్యమైన సువార్త ఎక్కడి నుంచి వస్తుంది అంటే My dear brothers and sisters. ప్రియమైన సహోదరి సహోదరులారా, Eternal gospel come from the kingdom of the God. నిత్యమైన సువార్త దేవుని యొక్క పరలోక రాజ్యం నుంచి వస్తున్నది. The eternal gospel is by the Jesus Christ యేసు only. క్రీస్తు దగ్గర నుంచి ఈ నిత్యమైన సువార్త ప్రకటించబడుతుంది. Once Jesus Christ born in this world, ఈ లోకంలో యేసు ప్రభు జన్మించాడు. the whole people are celebrating the Christmas. ఈ యొక్క యేసు ప్రభువు గురించి ప్రపంచమంతా క్రిస్మస్ ని సంబరాలుగా He చేసుకుంటుంది. lived in this world. ఆయన ఈ లోకంలో జీవించాడు. Preaching the gospel. ఆయన సువార్తను ప్రకటించాడు. Preach about the eternal ఆయన life. పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. Matthew 4:17 says, మత్తయి సువార్త 4:17 చెప్తుంది. repent. సిద్ధపడండి, The kingdom of God is near us hand. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. What the Bible says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే repent. సిద్ధపడండి. For what we want to repent. మనం దేని గురించి మారుమనసు పొందాలి? We want to repent for the kingdom of the God. పరలోక రాజ్యం గురించి మనం పశ్చాత్తాపడవలసిన వారమైనాం. Jesus Christ bring the eternal gospel for every people. యేసు క్రీస్తు ప్రతి ఒక్కరికి ఒక నిత్యమైన సువార్తను పరలోకం నుంచి తీసుకుని వచ్చాడు. But some people hear that. కొంతమంది దాన్ని వింటున్నారు, Some people did not hear కొంతమంది that. వినట్లేదు. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, hear the eternal gospel. They are saved by the Jesus. ఎవరైతే ఆ యొక్క నిత్య రాజ్య సువార్తనైతే వింటారో వాళ్ళే రక్షించబడతారు. Who did not hear the eternal gospel, they did not ఆ save. రాజ్య సువార్తను నిత్య సువార్తను ఎవరైతే వినరో వారు రక్షించబడరు. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, or you want to save? మనం రక్షించబడడానికి ఇష్టపడుతున్నామా? Or you want to మనం save? రక్షించబడడానికి ఇష్టపడుతున్నామా?
కాదు, not in this world, ఈ లోకంలో కాదు, in the heavenly kingdom. పరలోక రాజ్యంలో My మాత్రమే. dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, why we are living, ఎందుకు బ్రతుకుతున్నాము, why we are living, ఎందుకు జీవిస్తున్నాము, why God gives the family, ఎందుకు మన కుటుంబాన్ని దేవుడిచ్చాడు, why God gives the children, ఎందుకు పిల్లలు ఇచ్చాడు, why God gives the church, ఎందుకు మందిరాన్ని ఇచ్చాడు, why God gives this Bible, ఎందుకు దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు, why Jesus came, యేసయ్య వచ్చాడు, what is the purpose, ఎందుకు వచ్చాడు అంటే, brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, for the eternal life. మనల్ని దేవుని యొక్క రాజ్యంలో తీసుకొని వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Jesus born, దేవుడు పుట్టాడు, he lived, యేసు he జీవించాడు, served, యేసు పరిచయం he చేశాడు, do the ministry, యేసు పరిచయం చేశాడు, do the miracle, అద్భుతాలు చేశాడు, deliver the people, ప్రజలను విడిపించాడు, he proclaimed the kingdom of the దేవుని God, రాజ్యాన్ని గురించి ప్రకటించాడు, and he carried the cross, ఆయన సిలువను మోసాడు, he hanged in the cross, అక్కడ సిలువ మీద బలి అయ్యాడు, he gave every drop of the blood for you, ప్రతి ఒక్క రక్తం ఒడ్డు మన కొరకు by చిందించాడు. the blood of the Jesus, ఆ యేసు రక్తము ద్వారా our life was saved, మన జీవితాలు రక్షించబడ్డాయి. and he died in the cross, ఆయన సిలువ మీద మరణించాడు, to fulfill the word of the God. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడడానికి. On the third day, మూడో రోజున he arose తిరిగి లేచాడు, from the dead, మరణం నుండి తిరిగి లేచాడు, and he went to the kingdom of the ఆయన God, పరలోక రాజ్యానికి మరలా తిరిగి వెళ్ళాడు. and he said to the disciples, తన శిష్యులతో చెప్తున్నాడు, I will come back నేను మరలా తిరిగి వస్తాను, once again. మరలా వస్తాను, My Jesus going to come back. నా యేసయ్య మరలా తిరిగి రానన్నాడు. You know why? ఎందుకు తెలుసా? Take you people మనలను to the kingdom of the God. పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. Dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, that's why God gives the life. దేవుడు అందుకే మనకి జీవితాన్ని But ఇచ్చాడు. people not understanding దాని that. ప్రజలు అర్థం చేసుకోవాలి. They are enjoying this world. వాళ్ళు ఈ లోకాన్ని సఫలం They చేసుకుంటారు. are living in this world. ఈ లోకంలో జీవిస్తూ Not listening to the God. దేవుని స్వరాన్ని వినట్లేదు, Not thinking about the eternal life. పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించట్లేదు, Not hearing the eternal gospel. దేవుని యొక్క నిత్య స్వార్థ రాజ్య స్వార్థను వినట్లేదు. Because ఎందుకంటే the devil blinded their eyes. దురాత్మ లేకపోతే అపవాది వారి కన్నులను మూసేశాడు. The devil blinded their eyes. అపవాది వారి కళ్ళు They మూసేశాడు. cannot hear the gospel of వారు Jesus. యేసు ప్రభువు యొక్క సువార్తను వినకుండా చేస్తున్నాడు. My dear brothers and sisters, ప్రియమైన సోదరి but సోదరులారా, we want to pray. మనం ప్రార్థించవలసిన My వారమైన people want to hear the eternal మనం gospel. ప్రజలు దేవుని యొక్క సువార్తను వినాలని My ప్రార్థించాలి. India want to hear this eternal నా gospel. భారతదేశం దేవుని యొక్క స్వరాన్ని వినాలి. Every village of the India want to hear the eternal gospel. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలి. Hallelujah. Hallelujah. In our India, మన భారతదేశంలో more than the cities, చాలా పట్టణాలు, more than the cities, చాలా పట్టణాలు, villages too much. పట్టణాల కంటే గ్రామాలే చాలా ఎక్కువ ఉన్నాయి. Villages too much. గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి. More than 8 lakhs village in our India. 8 లక్షల కంటే పైన గ్రామాలు ఉన్నటువంటి Not భారతదేశం. one or two. సారీ, Not one or two. ఒకటి రెండు కాదు, More than 8 lakh villages. 8 లక్షల కంటే పైన గ్రామాలు In ఉన్నాయి. our India, ఇది మన భారతదేశంలో we need 8 lakh pastors in our India. 8 లక్షల మంది దైవ సేవకులు We కావాలి. need 8 lakh churches in our India. 8 లక్షల మందిరాలు కావాలి. We need. మనకి కావాలి. We need మనకి కావాలి. to proclaim the eternal gospel. దేవుడి యొక్క రాజ్య నిత్య సువార్తను ప్రకటించడానికి. In your Andhra మన Pradesh, ఆంధ్ర రాష్ట్రంలో how many villages are ఎన్ని గ్రామాలు there? తెలుసా? Still some villages are in the blinded spirit. చాలా గ్రామాలు ఈ రోజుకి కూడా ఆ మూసివేయబడినటువంటి నేత్రాలతో జీవిస్తా Who ఉన్నాయి. will go ఎవరు వెళ్తారు? to open their eyes? వారి నేత్రాలు తెరవడానికి ఎవరు వెళ్తారు? Who will go ఎవరు వెళ్తారు? to proclaim the eternal gospel? దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి My ఎవరు dear వెళ్తారు? brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, our ఇది responsibility మన బాధ్యత అయి ఉన్నది. to proclaim the good news for that people. వారికి ఒక మంచి శుభార్తను ప్రకటించడానికి మనకు బాధ్యత ఉన్నది. My dear brothers and sisters, ప్రియమైన సోదరి it సోదరులారా, is my 8th missionary ఇది నా journey. 8వ మిషనరీ ప్రయాణం. I was proclaiming the eternal gospel for every people. నేను ప్రతి ఒక్కరికి దేవుని రాజ్య సువార్తను గురించి చెప్తూ ఉన్నాను. Because my 8th journey is the vision from the God. దేవుని యొక్క దర్శనాన్ని బట్టి నేను ఈ 8వ మిషనరీ ప్రయాణం Once I చేస్తాను. was in the Maharashtra, నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు I faced lot of persecution in there. అక్కడ చాలా హింసను ఎదుర్కొన్నాను. I can't do the ministry. అక్కడ పరిచయం చేయలేకపోయాను. I cannot preach in anywhere. ఎక్కడ నేను ప్రకటించే This is వాక్యం my చెప్పలేకపోయాను. condition. ఇది నా కండిషన్ ఏంటంటే, I was in one of the rooms. నేను ఒక గదిలో ఉంటున్నప్పుడు 2 days. 2 రోజులు I can't go for anywhere. నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. Because in my life, ఎందుకంటే నా జీవితంలో every day I want to do the ministry. ప్రతిరోజు పరిచయం చేయాలి. Hallelujah. Hallelujah. I did not need any rest. నాకు రెస్ట్ అనేది అవసరం లేదు, I నిద్ర did అవసరం not లేదు, need any rest. నాకు నిద్ర అవసరం లేదు. Because my God did not take any rest. ఎందుకంటే యేసయ్య రెస్ట్ తీసుకోలే. Why I want to take the నేను rest? ఎందుకు రెస్ట్ తీసుకోవాలి? When you pray every morning, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే God ఉదయం is hearing your prayer.
దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. Am I right? అవునా కాదా? When you pray at the afternoon, నేను మధ్యాహ్నం ప్రార్థన చేస్తే God is hearing your prayer. దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అవునా కాదా? When you pray in the evening మనం time, సాయంత్రం ప్రార్థన చేస్తే God is hearing your prayer. సాయంత్రం కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు. అవునా కాదా? When you pray at the night time, మనం రాత్రి ప్రార్థన చేస్తే God is hearing your prayer. రాత్రి కూడా ప్రార్థన ఆలకిస్తాడు. అవునా కాదా? When you pray at the midnight, మనం అర్ధరాత్రి ప్రార్థన చేసినా God is hearing your దేవుడు prayer. మన ప్రార్థన ఆలకిస్తాడు. అవునా కాదా? God is not taking rest. దేవుడు రెస్ట్ తీసుకోవట్లే. He is working for 24 hours. దేవుడు 24 గంటలు మన Hallelujah. కోసం ప్రార్థన వింటూనే ఉన్నాడు. Hallelujah. Hallelujah. God is working for 24 hours. దేవుడు 24 గంటలు మన కోసం పనిచేస్తున్నాడు. Why do you want to take the rest? ఎందుకు మనం నిద్రపోవాలి? ఎందుకు రెస్ట్ తీసుకోవాలి? There is no rest. మనకి రెస్ట్ లేదు. Every day, ప్రతిరోజు running for the నేను యేసు Jesus. కోసం పరిగెడుతున్నాను. Praying with the ప్రార్థన Jesus. యేసు కోసం ప్రార్థన Preaching చేస్తున్నాను. with the Jesus. దేవుడు ప్రకటిస్తున్నాను. That's the only one job for you and for me. దేవుడు మీకు నాకు ఇచ్చినటువంటి ఒకే ఒక ఉద్యోగం అదే. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి you సోదరులారా, can say నేను చెప్తున్నాను, preaching is the job of a pastor. ఆ ప్రకటించడం అనేది పాస్టర్ గారి ఉద్యోగం కాదు. Praying is a job of a pastor. ప్రార్థన అనేది పాస్టర్ గారి ఉద్యోగం. Hallelujah. Hallelujah. No, my dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, everyone have that opportunity to preach and pray. Hallelujah. ఇప్పుడు నేను చెప్తాను, పాస్టర్ గారు మాత్రమే ప్రార్థించాలి, పాస్టర్ గారు మాత్రమే వాక్యం చెప్పాలి అనేది కాదు. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన, ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి పని ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రకటించాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. Hallelujah. Hallelujah. Some people think that చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఇలాగా, praying ప్రార్థన only pastor will do. ప్రార్థన పాస్టర్ గారు మాత్రమే చేస్తాడు. Reading the Bible వాక్యం చదవటం only pastor will do. పాస్టర్ గారు మాత్రమే చేస్తాడు. Sharing the gospel సువార్త ప్రకటించడం only the pastor will do. పాస్టర్ గారు మాత్రమే చేస్తాడు. What you will do? నువ్వేం చేస్తావు మరి? If pastor do everything, పాస్టర్ గారు అన్ని చేస్తా ఉంటే pastor will go to the heaven. పాస్టర్ గారు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. Hallelujah. Hallelujah. And what about you? మరి నీ గురించి ఏంటి? Hallelujah. హల్లెలూయా. If pastor do everything and pastor will go to the heaven, పాస్టర్ గారు అన్ని చేస్తే what పాస్టర్ you will do? పాస్టర్ గారు మాత్రం పరలోకానికి వెళ్తాడు. మరి నువ్వెందుకు ఉన్నావు? నువ్వేం చేస్తావు? Can you go? నువ్వు వెళ్తావా పరలోకానికి? Can you go? నువ్వు వెళ్తావా పరలోకానికి? No, my dear brothers and ఎవరు sisters. నా ప్రియమైన సోదరి సోదరులారా, Praying is your job. ప్రార్థన నీ ఉద్యోగం అయిపోవాలి. Coming to the church is your job. నువ్వు ప్రజలకు రావడం నీ ఉద్యోగం అయిపోవాలి. Sharing the gospel is your job. సువార్తను ప్రకటించడం నీ ఉద్యోగం అయిపోవాలి. You can say, నువ్వు మాత్రం చెప్పండి, I have a job. నాకు ఉద్యోగం ఉంది, I have no time. నాకు సమయం లేదు. I have a business. నాకు వ్యాపారం ఉంది, I have no నాకు time. సమయం లేదు. I have a నాకు children. పిల్లలు ఉన్నారు, I have no time. నాకు సమయం లేదు. Who give the job for you? ఎవరిచ్చారు నీకు ఉద్యోగం? Who give the business for you? ఎవరిచ్చారు నీకు వ్యాపారం? Who give the children for you? ఎవరిచ్చారు నీకు పిల్లల్ని? Who give? ఎవరిచ్చారు? Who give? ఎవరిచ్చారు? God only give. దేవుడు మాత్రమే ఇచ్చాడు కదా. Why you cannot give the time to that God? ఎందుకు నువ్వు దేవునికి సమయం ఇవ్వట్లేదు మరి? Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి we సోదరులారా, are not thinking like that. మనం అలా ఆలోచించడానికి వీలేదు. What you are thinking? మనం ఏం ఆలోచిస్తామంటే, Sunday I will go to the నేను church ఆదివారం మందిరానికి వస్తాను, or any special meeting. ప్రత్యేకమైన ప్రార్థన గురించి వస్తాను, I'll sit 1 or 2 hours. ఒకటే లేదా 2 గంటలు Then కూర్చుంటాను, I'll run from నేను there. ఎక్కడి నుంచి పరిగెట్టేస్తాను. No, my dear brothers and sisters. అది కాదు నా ప్రియమైన సోదరి That is సోదరులు, not a Christian అది life. కాదు క్రైస్తవ జీవితం అంటే. Christian life. క్రైస్తవం అంటే Living with the God. దేవునితో పాటు జీవించడం. అర్థం చేసుకోండి, Every second. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ Living with the God. దేవునితో ఉండాలి. Every minute. ప్రతి నిమిషము Living with the దేవునితో God. పాటు జీవించాలి. Every day. ప్రతిరోజు Living with the దేవునితో పాటు God. జీవించాలి. Up to the death. చనిపోయేంత వరకు. Hallelujah. హల్లెలూయా. That is a Christian అది life. క్రైస్తవ జీవితం. My dear brothers and నా sisters. ప్రియమైన సోదరి సోదరులారా, I believe that you will live like that. నేను నమ్ముతున్నాను మీరు కూడా అలాగే జీవిస్తారు అని. It's my wish. అది నాకు అది కావాలి. You want to live like that. మీరు అలాగే జీవించాలనేది నా ఉద్దేశం. Today I got 2, 3, 4 calls. నేను ఈ రోజు 3, 4 ఫోన్ కాల్స్ వచ్చినాయి. That's one is a pastor. ఒక ఆయన పాస్టర్ ఫోన్ చేశాడు, Another one is a ఒక believer. విశ్వాసి ఫోన్ చేశాడు. That pastor is from the Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సేవకుడు ఫోన్ చేశాడు. He asked me, ఆయన అడిగాడు, when you are coming back to my place. ఎప్పుడు వెనక్కి తిరిగి వస్తావు మన స్థలానికి అని అడిగాడు. He did not ask anything. నేను ఏం అడగల. What he asked, ఏమడిగాడంటే, when you are going to come. ఎప్పుడు వస్తావు మళ్ళా తిరిగి? How this love got through in my life. దేవుడు ఆ ప్రేమ ఎందుకు నాకు ఇచ్చాడు అంటే, Because I was running for my Jesus. ఎందుకంటే నేను దేవుడి కోసం పరిగెడతాను. I was falling for my Jesus. నేను పరిగెడతా ఉన్నాను. Wherever Jesus goes, యేసు ప్రభు స్థలానికి అయితే the వెళ్ళాడు, people start to follow the Jesus. ప్రజలు యేసు ప్రభువుని వెంబడించడం People మొదలు start పెట్టారు. to love the Jesus. యేసు ప్రభువుని ప్రేమించడం మొదలు My పెట్టారు. brothers and sisters, నా ప్రియమైన సోదరి when you సోదరులారా, give more
మన జీవితాల్లో సరి అయినటువంటి వ్యక్తులు పంపిస్తాడు. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. నా ప్రియమైన సోదరి సోదరులారా, That's why I'm talking with you people. అందుకే నేను ఈ రాత్రి మీ అందరితో You మాట్లాడుతున్నాను. want to live closer with the God. మనం దేవునికి దగ్గరగా You జీవించవలసిన want to వారు, live with the God. దేవునితో పాటు You జీవించవలసిన want to వారు, spend the time with the దేవునితో God. సమయాన్ని గడపవలసిన వారు. Today morning came, పొద్దున వచ్చాను నేను, afternoon came, మధ్యాహ్నం వచ్చాను, it's a night time came. ఇది నైట్ సాయంత్రం వచ్చాను. Shall I ask one more time? నేను మరొకసారి అడుగుతున్నాను. Today morning came, ఉదయం వస్తుంది, afternoon came, మధ్యాహ్నం వచ్చింది, night time, రాత్రి వచ్చింది, you gathering here. అందరూ కలిసాం ఇక్కడ. Shall I ask you one thing? మళ్ళా ఒకటి అడుగుతున్నాను, The same morning did you spend today? మళ్ళా ఇలాంటి ఉదయమే మళ్ళీ వస్తుందా? The same morning will come back. మళ్ళా తిరిగి వస్తా వెళ్ళిపోయిన ఇదే సమయము ఉదయం Afternoon move away. మధ్యాహ్నం అయిపోయింది, The same afternoon will come back. అది మళ్ళా వస్తుందా? No. రాదు. My dear brothers and sisters, అభిమాన సోదరి సోదరులారా, every day ప్రతిరోజు is a new day. ప్రతిరోజు ఒక కొత్త రోజు. Hallelujah. Hallelujah. Every day ప్రతిరోజు is a new life with my God. మన దేవుడితో ఒక నూతనమైన జీవితాన్ని మనం జీవించాలి. Every day ప్రతిరోజు I will be a new creation to my God. దేవుడి యొక్క నూతన సృష్టిగా మనం మార్చబడాలి. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, every day is a new day in your life. ప్రతిరోజు మన జీవితంలో ఒక కొత్త రోజు. What you done for the God? దేవుడి కొరకు మనం ఏం చేస్తాం? What you done for the God? దేవుడి కొరకు మనం ఏం You చేయగలం? want to think in your life. ఒకసారి మనం మన జీవితం గురించి So ఆలోచిద్దాం. in my నా life, జీవితంలో every day ప్రతిరోజు I want to preach the word of the God. దేవుని యొక్క సువార్తను ప్రకటించడమే నా పని. For an example, I can share with you. ఉదాహరణ చెప్తాను ఒకటి. I was in the Haryana. నేను హర్యానాలో ఉన్నప్పుడు I was in one of the pastors. ఒక పాస్టర్ గారి దగ్గర ఉన్నాను. He take me to for the house fellowship. ఆయన ఒక ఇంటి దగ్గర ప్రార్థన గుడికి తీసుకెళ్ళాను. Because how God want to make to do the ministry in that place, I will do according to the will of the God. నేను అక్కడ ఎలాంటి పరిచయం అయితే జరుగుతుందో అదే దేవుని చిత్తంలో నేను కూడా అక్కడ పరిచయం చేయడానికి వెళ్ళాను. God give me the day for the house visit. I'll go for the house visit. నేను ఆ యొక్క గృహదర్శనాలకి దేవుడు తీసుకొని వెళ్తే నేను అక్కడికి వెళ్ళాను. If I want to preach in the church, God, I'm doing that in the meeting of the churches. దేవుడు మందిరంలో మాట్లాడమంటే నేను మందిరంలో కూడా మాట్లాడాను. Yeah, how God made the day for me to do the ministry, I will do in the same way how God likes. దేవుడు ఎలాగైతే ఇష్టపడుతున్నాడో ఎక్కడ నన్ను పని చేయమన్నాడో అక్కడ పని చేయడానికి ఇష్టపడ్డాను. Hallelujah. Hallelujah. What happened? ఏం జరిగిందంటే In Haryana, హర్యానాలో when I was being with our pastor, నేను పాస్టర్ గారితో ఉన్నప్పుడు he told me, ఆయన చెప్పాడు, Pastor, పాస్టర్ గారు, almost we visit every believer's home. మనం విశ్వాసులందరికీ తిరిగేసాం. But today, ఈ రోజు I did not know where to go. మనం ఎక్కడికి వెళ్ళాలి, I don't know what ministry we will do. ఈ రోజు మనం ఏ పరిచయం చేయాలి. And we are riding on the bike. ఆయన బండి మీద నన్ను తీసుకుని And వెళ్తున్నాడు. the pastor told me, ఆయన చెప్పాడు, few kilometers away, కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తే the Haryana-Delhi highway is there. ఢిల్లీ హర్యానా హైవే ఉంది, So we can go there. అక్కడికి వెళ్దాం. So me and the pastor is going on the Delhi highway. మేము ఢిల్లీ హర్యానా ఆ యొక్క హైవే దగ్గరికి వెళ్ళాం. And a few kilometers away, చాలా కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత I saw the fruit juice sellers. ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఒకటి కనపడింది. In the road, in the sides of the road. రోడ్డు పక్కనే. I asked the pastor, ఆ పాస్టర్ గారు అడిగారు, shall we go to the shop? ఆ షాప్ దగ్గరికి వెళ్దామా అని We అడిగారు. can drink one cup of ఒక juice. జ్యూస్ తాగుదాం అన్నాను. So I turned the bike. మేము వెనక్కి బండి తిప్పాము. I went to that. ఆ షాప్ దగ్గరికి I వెళ్ళాం. was standing in అక్కడ there. నిలబడ్డాం. I did not know how to speak in Hindi fluently. నాకు హిందీ పూర్తిగా రాదు, నేను మాట్లాడలేను. But the pastor can speak the Hindi fluently. ఆయన నాతోనే పాస్టర్ గారు చాలా బాగా హిందీ He మాట్లాడారు. was speaking with that fruit juice seller. ఆ జ్యూస్ అమ్మే వ్యక్తితోటి ఆయన And మాట్లాడుతున్నాడు. we are introducing himself, who are we? మేమెవరమో ఆయన పరిచయం చేసుకున్నాము. And we ordered for 2 cups of the 2 juice. కప్పులు జ్యూస్ ఆర్డర్ చేశాం. Between that, ఆ సమయంలోనే the pastor was sharing the gospel. ఈ పాస్టర్ గారు ఆ వ్యక్తికి సువార్త And చెప్తున్నాడు. the pastor called me. అతను ఫోన్ మాట్లాడుతున్నాడు. Shall we pray for this brother? ఈ యొక్క సహోదరు కోసం ప్రార్థన చేయాలని నన్ను అడిగాడు. Then I asked that brother, నేను ఆ సహోదరుని అడిగాను, what I want to pray for నేను him. ఏం ప్రార్థన చేయాలని అడిగాను. He's not a believer. అతను విశ్వాస్ కాదు. He did not know what the ఆ Jesus. యేసు ప్రభు గురించి తెలియదు He అతనికి. did not go to the అతను church. మందిరానికి వెళ్ళడు. He did not know the anything. అతనికి ఏం తెలియదు. But I asked to him, నేను అతను అడిగాను, why I want to pray for you? ఎందుకు నీ కోసం ప్రార్థన చేయాలని What అడిగాను. is your prayer నీ request? ప్రార్థన అవసరం ఏంటి అని అడిగాను. He told me, అతను చెప్పాడు, I have this small fruit juice నాకు shop. చిన్న జ్యూస్ షాప్ ఉంది. How much money I was getting? నేను ఎంత డబ్బులు I was సంపాదిస్తున్నాను. spending for my wife. నేను నా భార్య ఖర్చు పెట్టేస్తున్నాను. Because my wife is sick. నా భార్య బలహీనతలో ఉంది. Every day I want to take the hospital. ప్రతిరోజు నేను ఆమెను హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి. Sometimes I will borrow the money from other people. కొన్నిసార్లు వేరే వ్యక్తుల దగ్గర నుంచి అప్పు కూడా కావాల్సిన For అవసరం the ఉంది. expense of the hospital. చాలా ఖర్చు అవుతుంది హాస్పిటల్ కోసం. No blessing. అసలు ఆశీర్వాదమే లేదు. In my family, sickness, weakness, every trouble. నా శరీరం బలహీనతతో రోగాలతోనే బ్రతుకుతుంది. And then I asked him, నేను అతను అడిగాను, shall I pray for you? నేను ప్రార్థన చేయాలి నీ కోసం And we అడిగాను. prayed నేను ప్రార్థన చేసినప్పుడు for that brother. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడు Hallelujah.
హల్లెలూయా. And we move from there. అక్కడ నుంచి వెళ్ళిపోయి Why ప్రార్థించాం. I'm sharing the story? ఆ స్టోరీ ఏంటంటే On the day, ఆ రోజే God keep us for that man to pray for that Jews shop people. ఆ యొక్క ఆ జ్యూస్ షాప్ వ్యక్తి కోసం మేము ప్రార్థన చేసాం. ఆ రోజే చాలా మంది కోసం కూడా ప్రార్థన చేసాం. Hallelujah. హల్లెలూయా. So every day God is opening the door. దేవుడు ప్రతి రోజు ద్వారా తెరుస్తున్నాడు. Because if you are ready, మనం సిద్ధంగా ఉంటే God will open the door for దేవుడు you. మన కోసం ద్వారా తెరుస్తాడు. No one can stop that door and close that door for you. దేవుడు మన కోసం ద్వారాలు తెరిస్తే ఎవరు దాన్ని మూయగలరు? ఎవరు మూయలేరు. Hallelujah. Hallelujah. Because God is an almighty God. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. He is a powerful God. ఆయన శక్తివంతుడు. I'm coming back to the Maharashtra. నేను మహారాష్ట్రకు వచ్చాను. When I was staying in that Maharashtra, మహారాష్ట్రలో ఉన్నప్పుడు I'm facing a lot of trouble. చాలా అంటే చాలా కష్టాలు I ఎదుర్కొన్నాను. cannot preach. నేను ప్రార్థన 2 ప్రకటించలేకపోయాను. days I was in that room. నేను 2 రోజుల్లో గదిలో ఉండిపోయాను. I asked to the God. దేవుడిని అడుగుతున్నాను. 2 days. అయ్యా 2 రోజులు I did not do the ministry. నేను పరిచయం చేయలేదు. I was in the room. నేను గదిలో ఉండిపోయాను. What shall I do? నేనేం చేయాలి? Shall I get back to my home? నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోయాను. Shall I move from this place? నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోనా? What I want to do? నేనేం చేయాలి ప్రభువా? Because ఎందుకంటే my friend is Jesus. నా స్నేహితుడు యేసయ్యా, My partner is Jesus. నా భాగస్వామి యేసయ్యా, My life is Jesus. నా జీవితం యేసయ్యా, My everything is Jesus. నా ప్రతి సర్వము యేసయ్యే. Because most of the time I'm lonely. నేను ఎక్కువ సమయం యేసు ప్రభువుతో పాటే ఉంటాను. Most of the time in my ministry I'm lonely. నేను ఒక్కడే ఎక్కువ పరిచయం చేస్తూ I ఉంటాను. did not have any co-worker. నాతో పాటు ఎవరు పనిచేసే వాళ్ళు లేరు. I did not have any people who are coming with me. నాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా people will ask me, అడుగుతారు, ప్రజలు how much అడుగుతారు, people you are coming? ఎంతమంది వచ్చారు మీరు అని I అడుగుతారు. say I'm alone only. నేను ఒక్కడే వచ్చానంట. Hallelujah. హల్లెలూయా. That is good sometimes. అదే కొన్నిసార్లు మంచిది కూడా. You know why? ఎందుకో తెలుసా? Where you want to go, ఎక్కడికి వెళ్ళినా సరే you can go. మనం వెళ్ళిపోవచ్చు. Where you want to stay, ఎక్కడికి వెళ్ళాలన్నా you can stay. మనం ఉండిపోవచ్చు. If you get the food, మనకు డబ్బులు if you not get the ఆహారం food, కొనుక్కోవచ్చు. do not worry about that. ఎవ్వరు అడగరు మనల్ని. Hallelujah. Hallelujah. That's good ఇంకొక sometimes. ఇంట్లో చాలా కష్టం. Living alone. అది life. మంచిది మనకి. మనం ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండాలి కూడా. But whatever I need, మనకి ఏది కావాలన్నా I will ask to the God only. దేవుని అడగాల్సిన వారు If I మనం. have any question, ఏది ప్రశ్న వచ్చినా I will ask to Him only. దేవుని అడగాల్సిన If వారు I మనం. want to fight, నేను గొడవడాలన్నా I fight with my ఆ God. దేవుడితో కూడా గొడవడాలి. Hallelujah. హల్లెలూయా. Because nobody is with me. ఎందుకంటే అది కూడా So అవ్వలేదు. I asked to the God. నేను అడిగాను దేవుడిని. 2 days. అయ్యా 2 రోజులు I did not do the ministry. నేను పరిచయం చేయలేదు. What shall I do? నేనేం చేయాలి? Shall I stay here? నేను ఎక్కడ ఉండిపోనా? Shall I move from నేను here? ఎక్కడి నుంచి వెళ్ళిపోనా? And I was praying. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. Evening time I start to pray. సాయంత్రం ప్రార్థన చేయడం మొదలు The పెట్టాను. night time came. రాత్రి వచ్చింది, And early morning came. ఉదయం వచ్చింది. Still I was in kneel down. నేను మోకాళ్ళ అలా ప్రార్థన I చేస్తాను. need the answer. ఎందుకంటే నాకు We జవాబు have కావాలి. that much of pain in my heart. అది నా హృదయంలో ఒక బాధగా మారిపోయింది. 2 days I do not do the 2 ministry. రోజులు నేనే పరిచయం చేయకుండా అలాగే ఉండిపోయాను. My heart is too much of pain. నా హృదయం చాలా వేదనతో ఉంది. I was praying and praying. నేను ప్రార్థిస్తూ I'm waiting for the answer. దేవుడి దగ్గర నుంచి జవాబు కోసం ఎదురు Every చూస్తున్నాను. morning ఓ తెల్లవారుజాము God spoke with me. దేవుడు నాతో మాట్లాడాడు. Go. వెళ్ళు, I will be with you. నేను నీతో పాటు ఉంటాను. Hallelujah. హల్లెలూయా. And second he told, రెండో దేవుడు when you చెప్పాడు, finish this mission journey, నువ్వు ఈ మిషన్ ప్రయాణం ముగించిన you తర్వాత want to travel all over India. నువ్వు ఈ భారతదేశం అంతా తిరగాలి. You want to pray for the India. భారతదేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. Why you want to travel? ఎందుకు ప్రయాణం చేయాలి? Why you want to pray? ఎందుకు ప్రార్థన చేయాలి? You did not share anything. దేవుడు నేనేది చెప్పలేదు. I finished that ministry. నా మినిస్టర్ అయిపోయింది. 2023 January came. 2023 జనవరి వచ్చింది. I asked to the God, దేవుని అడిగాను, God, దేవా you give me the vision నువ్వు దర్శనం to ఇచ్చావు, travel all over India. భారతదేశం అంతా You తిరగమన్నావు, want to pray for the India. భారతదేశం గురించి ప్రార్థన చేయమన్నావు. Why? ఎందుకు? If people ask what I will say, ప్రజలు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? how can I want to travel? నేను ఎలాగ ప్రయాణం చేయాలి? I was asking to the God. నేను దేవుని అడుగుతున్నాను. When I asked to the God, దేవుని అడుగుతున్నప్పుడు God showed 3 things to me. దేవుడు 3 విషయాలు చూపించాడు. What the Bible says, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, Luke chapter 17, the verse 26 says, లూకా శుభవార్త 17వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుందంటే, just as it was the days of the Noah, so also will be the days of the Son of the Man. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. Hallelujah. హల్లెలూయా. What happened the days of the Noah? నోవాహు దినాల్లో ఏం జరిగింది? 27 says, 27వ వచనం చెప్తుంది, people are eating, drinking, marrying, being, giving the marriage up to the days of the Noah, entering the ark. Then the flood came and destroyed them all. 27వ వచనం చదువుతున్నాను. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినముల వరకు జనులు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. 2 Peter, రెండో పేతురు the chapter 2, రెండో పేతురు 2వ అధ్యాయము the verse
వచనం చెప్తుంది, if 4 and 5, for 4-5 వచనాలు. for if God did not spare the angels when they sinned, but sent them to the hell, put them in the chain of the darkness to be held for the judgment. 4వ వచనం చదువుతున్నాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందుని కట్టిగా చీకటి గల పిల్లలను త్రోసి తీర్పుకు కావలి ఉంచబడ్డ వారిని అప్పగించెను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, hear this word. ఈ వచనాలు వినండి, Hear this word. ఈ మాటలు వినండి. What the Bible says, వాక్యం ఏం చెప్తున్నారంటే, angels are key for the judgment. దేవదూతలంట దేవుని యొక్క తీర్పు దగ్గర నిలబడ్డారంట. Who is this angel? ఎవరి దూతలు? Sinned angels. పాపం చేసినటువంటి దూతలు. Sinned angel. పాపం చేసినటువంటి దూతలు. God did not forgive the sinned angels. పాపం చేసిన దేవదూతలు దేవుడు క్షమించట్లేదు. I want to make you clear. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. Once upon a time, ఒకనొక సమయంలో there's no human being. అసలు ఎవ్వరు లేరు, There's no human being. మానవులే లేరు, There's no earth. భూమి లేదు, There's no people. ప్రజలు లేరు, No trees or no water, no birds or animals. Nothing is there. చెట్లు లేవు, నీరు లేదు, జంతువులు లేవు, పక్షులు లేవు, అసలు ఏమీ లేవు. Only the God and the angels. దేవుడు దేవదూతలు మాత్రమే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Only the God and the angels. దేవుడు దేవదూతలు మాత్రమే ఉన్నారు. What ఏం happened? జరిగిందంటే, Some angels do the sin against the God. కొంతమంది దేవదూతలు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు. They are the sin angels. వారు పాపం చేసిన దూతలు. And they are called as Satan nowadays. ఈ రోజు వారే సాతాను పిలువబడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. How the Satan came? ఎందుకు, ఎలా వచ్చింది సాతాను? Once upon they are angels. ఒకనొక సమయంలో ఆ సాతాను పెద్ద దేవదూత. But they do the sin against the God. దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసింది. God punished the angels. దేవుడు ఆ దేవతను శిక్షించాడు. They became the అది Satan. సాతానుగా మారిపోయింది. They became the evil spirit. అది ఒక దయ్యపు శక్తిగా మారిపోయింది. Doing all the sin. అది ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటుంది. And what God do? దేవుడు ఏం చేశాడు అంటే, God punished the people. దేవుడు ప్రజలను కూడా శిక్షించడం మొదలుపెట్టాడు. How? ఎలాగా? 2 Peter, 2 పేతురు second, 2వ అధ్యాయం verse 4 says, 5వ అధ్యాయం చెప్తుంది, for God did not spare the angels Sorry, when no. they sinned, but sent them to the hell, put them in the chain of the darkness to be held for the judgment. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ మందిని గట్టిగా చీకటిగా పిల్లలను త్రోసి తీర్పుకు కావలి ఉంచబడ్డకు వారిని అప్పగించెను. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, the sinned angels waiting for the judgment. పాపం చేసినటువంటి దేవదూతలు తీర్పు కోసం ఇప్పుడు ఎదురు చూస్తూ This ఉన్నాయి. is the first judgment. ఇది మొదటి తీర్పు. This is the first ఇది judgment. మొదటి తీర్పు. And what's the second రెండో judgment? తీర్పు ఏంటిదంటే, The time of the Noah. నోవహు దేవుడు వచ్చినప్పుడు What they do? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, They sinned against the God. దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు. The 2 Peter 2, the verse 5 says, 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది, if he did not spare the ancient world when they brought the flood on the ungodly people, but Noah protected and preached the righteousness and 7 others. మరియు ఆయన పూర్వకాలంలో లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. Hallelujah. Hallelujah. Dear brothers and sisters, ప్రియమైన సోదరి the సోదరులారా, time of the Noah నోవహు దేవుడు వచ్చినప్పుడు is a sinful time. అది పాపం చేస్తున్నటువంటి People సమయం. fell down in the sin. చాలా మంది ప్రజలు పాపంలో They పడిపోయారు. not believe that God. దేవుడిని వాళ్ళు నమ్మట్లేదు. They not live a righteous life. వారి జీవితాలలో మంచిగా లేదు. They not hear the word of the God. దేవుడి యొక్క మాటలు వారు వినట్లేదు. And all the evil things. అదంతా దయ్యపు దినాలుగా ఉన్నాయి. They live like ungodly people. వారందరూ దేవుని లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. God want to punish the people. దేవుడు ఆ ప్రజల్ని శిక్షించాలనుకున్నాడు. What God has done? దేవుడు ఏం చేశాడంటే, God called the Noah. నోవహుని పిలిచాడు. Noah, నోవహు, I'm going to punish this world. దేవుడు ఈ ప్రజలందరూ నేను You శిక్షించాలనుకున్నాను. want to build the ark. నువ్వు ఒక పెద్ద ఓడను తయారు చేయి. What Noah has done? నోవహు ఏం చేశాడంటే, Noah said, yes, I will do. యేసయ్య నేను చేస్తానన్నాడు. He did not say, I will not do it. దేవుడు నేను చేయను అనట్లా. What he said, ఏమన్నాడు అంటే, yes, I will do. నేను చేస్తానన్నాడు. He obeyed. విధేయత చూపించాడు. Hallelujah. Hallelujah. Dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, God spoke to the Noah. దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. You want to build the ark. నువ్వు ఒక ఓడను తయారు చేయాలి. And God gave the idea. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. How do you want to build the ark? ఆ యొక్క ఓడ ఎలా తయారు చేయాలో, The length, అతను దాని పొడుగు, the height, దాని ఎత్తు, the width, దాని ఎడల్పు,
నోవాహు ఒంటరిగా పనిచేసేవాడు కాదు. But he want to obey to the word of the God. కానీ దేవుని మాటకు విధేయత చూపించాలనుకున్నాడు. Building the ark is not easy. వారిని నిర్మించడం అంటే పెద్ద సామాన్యమైన విషయమే కాదు. Do you know why? ఎందుకు తెలుసా? It's not building like a home. అది ఇల్లు కట్టేసినంత ఈజీ కాదు. He want to build like a big size. ఒక పెద్ద ఇల్లు కట్టేయడం ఈజీ కాదు. Because elephant want to come in the ark. ఎందుకనంటే ఎలుగు బంటి కూడా దాంట్లోకి రావాలి. If you build the home, the ark like a home, the elephant will come inside. ఒకవేళ వాడే ఇల్లు కట్టేవనుకోండి ఏది వస్తుందో లోపలికి No. రాదు. So he want to build in big size. ఎందుకు ఆ వాడ చాలా పెద్దదిగా కట్టాలి. So he need a lot of trees. అతనికి చాలా చెట్లు కావాలి. He need a lot of woods. ఆయనకి చాలా చెక్క కావాలి. And will come. ఎక్కడికి వస్తే He want to cut it. దాన్ని కట్ చేయాలి. Hallelujah. హల్లెలూయా. Sacrifice. త్యాగం. When he cut the wood, అది కడుతున్నప్పుడు his hand will pain. తన చేయి వస్తుంది. Am I right? అవునా కదా? But Noah decided to obey to the God. నోవాహు తన జీవితంలో నిశ్చయించుకున్నాడు, నేను దేవుని మాటకు విధేయత You చూపించాలి. want to do the ministry. మనం పరిచయం You want చేస్తున్నప్పుడు, to walk sometime. మనం నడుస్తున్నప్పుడు, You want to run. దేవుని కొరకు పరిగెడుతున్నప్పుడు, You want to be in the sun. నా దేవునికి బిడ్డలుగా ఉన్నప్పుడు, You want to be in the rain. ఎండలో ఉన్నప్పుడు, వర్షంలో ఉన్నప్పుడు, You want to be in the winter time. మన చలికాలంలో ఉన్నప్పుడు, You want to be in the hungry. మనకు ఆకలిస్తున్నా సరే, You want to be in the thirsty. దాహం వేస్తున్నా సరే, Sometimes the people beat you. కొంతమంది ప్రజలు వాళ్ళు కొట్టినా But సరే, you want to sacrifice. మన జీవితాన్ని మనం త్యాగం చేయాల్సిన Doing the వారు. ministry for the God is not an easy దేవుని job. కొరకు పనిచేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. Hallelujah. హల్లెలూయా. Doing the ministry is not going in the BMW and the Benz car. పరిచయం చేయడం అంటే బెంజికారులను బియ్యం డైలో తిరిగినంత ఈజీ కాదు. Doing the ministry is climbing the hill. పరిచయం చేయడం అంటే కొండ ఎక్కడం అంత కష్టం. There will be no roads will be there. ఎందుకంటే కొండల దగ్గర రోడ్లు ఉండవు. You want to climb in the top of the hill. You want to spend your sweat, your blood, your whole strength, your body, the pain and everything. కొండ చివరికి వెళ్ళాలి అంటే మన యొక్క చెమట కాల్చాలి, మన శక్తిని పెట్టాలి, మన యొక్క ఫలాన్నంతా తీసుకొని రావాలి, మనకున్న సర్వస్వాన్ని శక్తిని అంతా కూడా పెట్టుకొని ఆ కొండ ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. Hallelujah. హల్లెలూయా. See the Noah. నోవా చూస్తే, But we are listening to the story. మన ఈ నోవా చూడనప్పుడు So simple, so easiest way. చాలా సులువుగా చాలా సులభంగా ఉంటుంది. How we share these stories to the Sunday school people? ఎందుకు సండే స్కూల్ పిల్లలకి కథలు చెప్తావా? God called the Noah. దేవుడు నోవాను పిలిచాడు, God gave the vision. దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, God gave the plan. దేవుడు ఆలోచించాడు, To build the ark. ఆకు కట్టాడు, వాడు కట్టాడు, ఆకు వాడు కట్టాడు, Animals came. చాలా జంతువులు వచ్చారు, అందరూ వచ్చారు. No, my brothers and sisters. అది కాదు నా ప్రియమైన సోదరులు It's చదువుతున్నారు. not the easiest అది story. సాధారణమైన విషయం కాదు, It's the hardest story. అది చాలా కష్టమైన కథ. Hallelujah. హల్లెలూయా. Noah want to cut the tree. నోవాహు చెట్లు నరకాలనుకున్నాడు. Am I right? అవునా కాదా? He want to carry that one. ఆ యొక్క కట్టెను మోయాలి. Am I right? అవునా కదా? It's not an easy job. సులభమైనదే కాదు. If you want to cut one tree, ఒక చెట్టు కడితే how much pain will come? ఎంత నొప్పి వస్తుంది మనకి. But today it's not easy. ఈ రోజైతే అంత ఈజీ అయిపోయింది. Machines are there. ఈ మిషన్లు వచ్చినాయి, Easily you can cut it. చాలా సులభంగా కట్ But in the చేయాలి. time of the Noah, నోవా దినాల్లో there is no machine. మిషన్లు లేవప్పుడు He want to cut with the axe. గొడ్డలు ఉపయోగించి కట్ చేసి నరకాలి. Hallelujah. హల్లెలూయా. If the axe is blind, you want to sharp that axe. ఒకవేళ గొడ్డలు అరిగిపోతే మళ్ళీ దాన్ని ఏం చేయాలి? పదులు పెట్టాలి. Then only you can cut the tree. అప్పుడు మాత్రమే దాన్ని చెట్టు నరకగలుగుతారు. That means you want to carry the words. ఆ యొక్క చెక్కలు మోసుకొని రావాలి, You want to bring. తీసుకొని రావాలి. We want to do in the measurement which God has given to him. దేవుడు ఏ కొలతతో అయితే ఇచ్చాడో ఆ కొలత ప్రకారం కట్ చేయాలి. మళ్ళా Hallelujah. Hallelujah. You know what is the meaning of that? ఎందుకో మీకు అర్థం చేశారు? అర్థం. Do the ministry according to the plan and according to the wish of the God. దేవుడి యొక్క పరిచర్య అంటే, లేకపోతే మనం దేవుడి విశ్వాసంలో ఉంటున్నామంటే దేవుడి యొక్క చిత్త ప్రకారం, దేవుడి యొక్క కొలతలు ఎలా ఉన్నాయి ఆ కొలతల ప్రకారం జీవించాలి. Noah did not build the ark in his own wish, in his own plan and his own thought. నోవాహు తన సొంత ఆలోచనతో, తన సొంత తలంపులతో, తన సొంత ఉద్దేశంతో నిర్మించలే మనకులాగా. Am I right? అవునా కదా? He do the plan according to the God has given to him. అతనికి దేవుడు ఎటువంటి ప్రణాళిక ఇచ్చాడో ఆ ప్రణాళిక ప్రకారం చేశాడు. How much length it will be? ఎంత పొడుగు ఉండాలో We want to cut the trees and the wood in the same length. అంతే కొలతతోటి చెట్లు నరికాడు, చెక్క We నరికాడు. want to do the measurement properly. అతను సరైన కొలతను ఉపయోగించాడు. Hallelujah. హల్లెలూయా. Do your ministry according to
from your నీ family. కుటుంబాన్ని వదిలేసి ఎందుకు వచ్చావు నువ్వు అని That అడిగాడు. is not good. అది నాకు మంచిది కాదు. Spend your time in the నువ్వు family. నీ కుటుంబంతో సమయాన్ని గడుపు. Today also, ఈ రోజు కూడా one pastor sent a voice message to me. ఒక పాస్టర్ గారు నాకు వాయిస్ మెసేజ్ You are పంపించారు. doing the ministry, పరిచయం చేస్తున్నావు. but you want to spend the time with your నీ family. కుటుంబంతో నువ్వు సమయాన్ని గడుపు అని. But I send another voice message to him. నేను ఇంకో వాయిస్ మెసేజ్ అని పెట్టాను. If I run only, నేను పరిగెత్తకపోతే I can run my family. నా కుటుంబం కొరకు పరిగెడతా. Hallelujah. If I did not run, నేను పరిగెత్తకపోతే I cannot run my family. నేను కుటుంబాన్ని పరిగెత్తించలేను. And another thing also, ఇంకోటి కూడా, first priority in my life is for the Jesus only. నా జీవితంలో మొదటి ప్రాముఖ్యత యేసయ్య మాత్రమే. You know why? ఎందుకు తెలుసా? If I die today, నేను రోజు చచ్చిపోతే will my mother will come. నా అమ్మ వస్తుందా? Oh my dear my son, నా కుమారుడా you died. నువ్వు చచ్చిపోయావు. I am also dying with you. నేను నీతో పాటు చచ్చిపోతాను Will కదా. my mother will die with me? నాకు కూడా నా అమ్మ చచ్చిపోతా. If I die today, ఈ రోజు నేను చచ్చిపోతే will my sister will die with me? నా సహోదరు నాతో పాటు చనిపోతా. My brother will die with నా me? సహోదరు నాతో పాటు Will చనిపోతా. my wife will die with నా me? భార్య నాతో పాటు చనిపోతా. My children will die నా with me? పిల్లలు నాతో పాటు చనిపోతారా? My friends will die with నా me? స్నేహితులు నాతో పాటు చనిపోతారా? My neighbors will die with me? నా కోసం ఎవరు చనిపోతారా? My neighbors will die with నా me? పేరు చచ్చిపోద్ది. If I die today, నేను ఈ రోజు చచ్చిపోతే who will come? ఎవరు వస్తారు? If you die today, ఈ రోజు నేను చచ్చిపోతే Who will come? ఎవరు వస్తారు? but he said, my family, my wife, my husband, my children. మనం అంటా ఉంటాం నా కుటుంబం, నా సహోదరుడు, నా భార్య అని చెప్తా ఉంటాం. Not moving for the car. దేవుడిని వదిలేస్తాం. Holding the wife, holding the husband, staying in the home itself. భార్యను పట్టుకొని భర్తను పట్టుకొని ఇంట్లోనే ఉంటాం. First, hold the Jesus. దేవుణ్ణి మనం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. Hallelujah. మొదటిగా హల్లెలూయా. If you die today, ఈ రోజు చనిపోతే can you take your dress, మన బట్టలు తీసుకెళ్తామా? your money, డబ్బులు తీసుకెళ్తామా? your job, మన ఉద్యోగం తీసుకెళ్తామా? your business, మన వ్యాపారం your తీసుకెళ్తామా? agriculture land, మన వ్యవసాయం తీసుకెళ్తామా? anything. ఏదైనా తీసుకెళ్తామా? The Bible says, నేను వాక్యం చెప్తుంది, whatever you lost, నువ్వు ఏమైతే కోల్పోయావో, whatever you reject for me, నువ్వేదైతే నీ దగ్గర నుంచి వదిలేసావో, I will give the 100% in the kingdom of the God. దానికంటే రెట్టింపుగా నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. If I love my wife, if I love my children, if I love my mother, my daddy, my grandson, my money, my job, my home, and whatever if I love, I will give in the kingdom of the God with my Jesus Christ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఏదైతే కలిగి ఉన్నానో, నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా ఉద్యోగం, నాకున్న సమస్తాన్ని నేను ఎందుకు వదిలేస్తాను అంటే నా యేసయ్య పరలోక రాజ్యం కొరకు మాత్రమే. Hallelujah. హల్లెలూయా. That is my mission. That is my vision. That is my goal. నా యొక్క గురి, నా యొక్క దర్శనం, నా యొక్క నిశ్చయత కేవలం అది మాత్రమే. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, when you hear this story, నేను ఈ యొక్క నోవు గురించి you ఉన్నప్పుడు will understand why I share this with you. నేను ఎందుకు మీతో చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. Now, ఇప్పుడు what Noah's doing, నోవా ఇప్పుడు ఏం he చేశాడంటే cut the tree, చెట్లు నరికాడు, he was carrying, ముందు తీసుకొచ్చాడు, he was bringing. తీసుకొచ్చాడు. God gave the mission to the Noah, నోవాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. Am I right? అవునా కదా? not for his wife, తన భార్యకి వెళ్ళా, not for his children. తన పిల్లలకి వెళ్ళా. God gave the vision to the Noah only. దేవుడు నోవాకు మాత్రమే దర్శనం ఇచ్చాడు. Now with the Noah, ఇప్పుడు నోవాతో his whole family was working. తన కుటుంబం అంతా పని చేస్తుంది. That's what you read in the second picture. అదే రెండో పేతురు మనం చదువుతున్నాం. The verse 5 says, 5వ వచనం చెప్తుంది, how much people will be there? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? If he did not spur the ancient world when he brought the flood in the ungodly people, but Noah protected, preaching of the righteousness and 7 others. మరియు ఆయన పూర్వకాలంలో లోకం విడిచిపెట్టకపోతే ఈ సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడెను. Hallelujah. Hallelujah. How many people with Noah? ఎంతమంది ఉన్నారు నోవాతో పాటు? 7 people. 7 మంది ఉన్నారు. Do you know who is the 7 people? ఆ 7 మంది ఎవరో తెలుసా? Who helped for the Noah. నోవాహుకి ఎవరైతే సహాయం చేశారో. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి now సోదరులారా, Noah started to build the ark. నోవాహు ఈ యొక్క ఓడ తయారు చేయడం మొదలు పెట్టాడు. He finished and building the ark. ఆ యొక్క ఓడనంతా పూర్తి చేశాడు. When he finished, మొత్తం పూర్తి చేశాడు. what did he do? ఏం చేశాడంటే He called the birds పక్షులు పిలిచాడు. as a pair. ఆ రెండో జతగా Birds came. పక్షులు వచ్చినాయి. When he called the crows came. కాకులు పిలిస్తే కాకులు వచ్చినాయి. When he called the parrots came. రామచేకలు పిలిస్తే రామచేకలు When he వచ్చినాయి. called the eagle came. గద్దలు పిలిస్తే గద్దలు వచ్చినాయి. When he called the elephant came.
ఏనుగుల నుంచి ఏనుగులు వచ్చినాయి. But కానీ what the main thing is, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే animals came, జంతువులు వచ్చినాయి, birds పక్షులు came, వచ్చినాయి, everything came. అన్ని వచ్చినాయి. Every listen the voice of the God. ప్రతిదీ దేవుని స్వరాన్ని విన్నాయి. But the human beings did not listen the voice of the God. ప్రజలు మాత్రమే దేవుని యొక్క మాటను వినరా. Hallelujah. హల్లెలూయా. Shall I ask you one thing? నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని అందరినీ. Bird is wiser or the human beings are wiser? పక్షులు జ్ఞానం కలిగిన వాళ్ళ లేకపోతే మనుషులు జ్ఞానం కలిగిన వాళ్ళ? The birds are wiser or the human beings are wiser? పక్షులు జ్ఞానం కలిగినవా మనుషులు జ్ఞానం కలిగిన వాళ్ళ? Animals are wiser or the human beings are wiser? జంతువులు జ్ఞానం కలిగినవా లేకపోతే మనుషులు జ్ఞానం కలిగిన వాళ్ళ? Who is the wiser? ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు? Human beings. మనుషులు కదా. But in the story of the ఈ Noah, నోవహు గురించి స్టోరీ what's happening? ఏం జరిగింది తెలుసా? Birds coming, పక్షులు వచ్చినాయి, animals coming, జంతువులు వచ్చినాయి, human beings not coming entering the ark. మనుషులు మాత్రం వాడవాడికి మాత్రం రా. Hallelujah. హల్లెలూయా. That is the division. స్టోరీ అదే నేను చెప్పేది. She's calling every church. దేవుడు ప్రతి సంఘాన్ని But పిలుస్తున్నాడు, the church is not coming. కానీ ప్రజలు మందిరం She's కాకుండా calling the believers. దేవుడు విశ్వాసులు పిలుస్తున్నాడు, Believers are not coming. విశ్వాసులు రారు. She's calling the disciples. దేవుడు శిష్యులు పిలుస్తున్నాడు, The disciples not శిష్యులు coming. కూడా రావట్లేదు. That's the current situation in our India. మన భారతదేశంలో కూడా అదే పరిస్థితి ఉంది ఈ రోజుకి. Hallelujah. పల్లకులు కూడా. But the birds hearing the voice of the God. పక్షులు దేవుడి స్వరాన్ని విన్నాయి, Animals hearing the voice of the God. జంతువులు దేవుడి స్వరాన్ని విన్నాయి. But do you know one thing? ఏం జరిగిందో ఊహిస్తున్నా. God did not create you in the image of a bird. దేవుడు మనల్ని పక్షులాగా తయారు చేయాలి. Are you image of a bird? మనం పక్షులాగా ఉన్నామా? Are you image of a tree? మనము చెట్లులాగా ఉన్నామా? Are you image of an animal? మనం జంతువులాగా ఉన్నామా? How God created? దేవుడు మనల్ని తయారు In చేశాడంటే His own image. దేవుడు తన యొక్క స్వరూపంలో మనం తయారు చేశాడు. What happened? ఏం జరిగిందంటే Trees are obeying. చెట్లు మాట వింటున్నాయి, Birds are obeying. పక్షులు మాట వింటున్నాయి, Animals are obeying. జంతువులు మాట వింటున్నాయి, But we are not obeying. కానీ మనం మాత్రం మాట వింటున్నాం. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, సోదరి this సోదరులారా, is the current ఇది situation ప్రస్తుత పరిస్థితి. in our church మన మందిరంలో with our మన believers. విశ్వాసుల్లో What ఏం happened? జరుగుతుందంటే Noah called every birds and animals. పక్షులు జంతువులు మనం పిలవట్లే, They entered the pair and pair. జతలుగా పిలవట్లే. After that, what happened? ఏం జరుగుతుందంటే God closed the door of the ark. అన్ని లోపలికి వచ్చిన తర్వాత దేవుడు వాడు తలుపులు మూసేశాడు. Who closed the door? ఎవరు తలుపులు మూసారు? God closed the door. దేవుడు తలుపులు మూసేశాడు. Noah did not close the door. నోవహు తలుపు పోయినా. Shall I say one thing? నేను ఒకటి చెప్తా. My dear brothers and నా ప్రియమైన sisters, సోదరి సోదరులారా, now the heaven is open for you. పరలోకము మన కొరకు ద్వారాలు తెరవబడి ఉన్నది. Now the heaven is open for you. ప్రస్తుత పరలోకం ద్వారాలు తెరవబడి ఉన్నది. But one day, ఒకానొక రోజు the heaven door will be closed. పరలోక రాజ్యపు తలుపులు మూసివేయబడతాయి. Day, ఒక రోజు the heaven door will be closed. పరలోక రాజ్యపు తలుపులు మూసివేయబడతాయి. After that, తర్వాత nobody can enter in the kingdom of the God. ఎవరు దేవుడి యొక్క పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. When the heaven door is open, పరలోక రాజ్యపు తలుపులు తెరవబడినప్పుడు to enter in the kingdom of the మన God. పరలోక రాజ్యంలోకి వెళ్ళవలసిన వారమై Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, my dear brothers and నా sisters, ప్రియమైన సోదరి my సోదరులారా, dear brothers and నా ప్రియమైన sisters, సోదరి సోదరులారా, hear this word of the ఈ మాట God. వినండి. I am speaking about the eternal gospel with you, నేను people. నిత్యమైన రాజ్య సువార్త గురించి మీతో మాట్లాడుతున్నాను. Open your ears. మీ చెవులు తెరవండి, Open your మీ mind. ఆలోచనలు తెరవండి, Open your heart. హృదయాలు తెరవండి. This is the time to change your life. మీ జీవితాలను మార్చుకోవడానికి ఇదే సమయం. This is the time to change your మీ life. జీవితాలను మార్చుకోవడానికి ఇదే సమయం. After God closed the door of the ark, పరలోక ఆ యొక్క గోడ తలుపు మూసిన తర్వాత What happened? ఏం జరిగిందంటే rain came, వర్షం వచ్చింది, flood came, తుఫాను వచ్చింది, every people died. ప్రతి ఒక్కరు ప్రజలు చనిపోవడం మొదలుపెట్టారు. Every people died. ప్రజలు చనిపోవడం మొదలుపెట్టారు. But కానీ Noah is family protected. నోవహు తన కుటుంబం మాత్రం కాపాడబడింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How it is happened? ఎలా జరిగింది అది? My dear brothers and sisters, సోదరి సోదరులారా, how the Noah family was protected. ఎలాగా దేవుని యొక్క నోవహు కుటుంబం కాపాడబడింది? Three things are there. మూడు విషయాలు జరిగింది. Number one, ఒకటి, Noah went to the God. దేవుడికి నోవహు విధేయత చూపించాడు. Noah family went to the God. నోవహు కుటుంబం దేవుడికి విధేయత చూపించింది. If you obey to the నువ్వు God, నీ దేవుడికి విధేయత the family చూపించాలి. obey to the నీ God. కుటుంబం కూడా దేవుడికి విధేయత God చూపించాలి. will protect your దేవుడు నీ family. కుటుంబాన్ని కాపాడుతాడు. Number two, రెండవది, Noah served for the God. సారీ, Noah served for the God. నోవహు దేవుడికి పరిచయం చేశాడు. Noah served for the God. నోవహు దేవుడి కొరకు పని చేశాడు. Noah family was served for the God. నోవహు కుటుంబం దేవుడి కొరకు పని చేసింది. My dear
మూడో విషయం. Number 3. మూడవది, Noah lived for the God. నోవాహు దేవుని కొరకు బ్రతికాడు. Noah family lived for the నోవాహు God. కుటుంబం దేవుని కొరకు So బ్రతికాడు. God protected Noah's అందుకే family. దేవుడు యొక్క నోవాహు కుటుంబాన్ని When కాపాడాడు. you live for the God, నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావా? when your family live for the God, నీ కుటుంబం దేవుని కొరకు బ్రతికితే God will protect your family. దేవుని కుటుంబాన్ని కాపాడు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and హ్యాపీ sisters, బర్త్డే సోదరులు. day and night, ప్రతి పగలు రాత్రి if I'm running for my Jesus, దేవుని కొరకు పరిగెడుతున్నాను. my Jesus will take care of my family. దేవుడు నా కుటుంబాన్ని కాపాడతాడు. Hallelujah. హల్లెలూయా. People will say, వాళ్ళు చెప్తున్నారు, you are not taking care of నీ family. కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, You are not going to your నీ home. ఇంటికి వెళ్ళట్లేదు, You are not listening to your father and mother and your నీ anything. తల్లిదండ్రులు చెప్పే మాట వినట్లేదు. But I know the secret. నాకు ఒక I was listening to my God. నేను నా మాటలు దేవుడు I వింటున్నాడు. was serving to my God. నేను దేవునికి పని I was చేస్తున్నాను. obeying to my God. దేవుడి మాట I వింటున్నాను. was doing the ministry for my నేను God. దేవుడి కోసం పని చేస్తున్నాను. God will protect my దేవుడు family. నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, అభివృద్ధి సోదరి సోదరులారా, are you ready to obey to the God? దేవుడి మాటకు విధేయత చూపించడానికి Are you ready to serve for the God? దేవుడికి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to live for the God? దేవుడి కొరకు బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావా? Decide today itself. ఈ రోజు అది మనకి Decide today itself. ఈ రోజు మనకు అదే The కావాలి. Bible says దేవుడు నాకే చెప్తుంది, this is the time of the salvation. ఇది రక్షణ దినం. This is the time of the ఈ salvation. సమయం రక్షణ సమయం. Submit your family మీ కుటుంబాన్ని దేవుడికి to the సమర్పించండి. hands of the God. దేవుడి చేతులకు అప్పగించు. This is number 1. ఇది మొదటిది. Number 2. రెండవది, Turn to the Luke chapter 17. లూకా శుభవార్త 17వ అధ్యాయానికి మనం బైబిల్ చూద్దాం. Turn to the Luke chapter 17. లూకా శుభవార్త 17వ అధ్యాయం The verse 28. 28వ వచనం. It was the same the days of the Lord. People were eating, drinking, buying, selling and planting. But the days of the Lord left the Sodom. Fire and sulfur rained down from the heaven and destroyed them all. 28-29 వచనాలు. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తిరుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండి. అయితే లోతు సొదొమను విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. Hallelujah. హల్లెలూయా. What the Bible says. వాక్యం ఏం చెప్తుంది అంటే, It was the same day of the Lord. లోతు దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. What happened the days ఏం of the జరుగుతుంది Lord? అంటే, People are eating, ప్రజలు తింటున్నారు, drinking, తాగుతున్నారు, buying, కొంటున్నారు, selling, అమ్ముతున్నారు, planting, నాటుతున్నారు, building. కడుతూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. This everything is happening. ప్రతిదీ జరుగుతుంది ఆ రోజు. Am I right? అవునా కదా? But people did not aware about that. కానీ ప్రజలకి అదేంటో అర్థం కావట్లేదు. Am I right? అవునా కదా? 100 years back 100 సంవత్సరాల క్రితం, or 200 years back, 200 సంవత్సరాల క్రితం what type of juice we have? ఒక రకమైన జ్యూస్ మనకు ఉండేది. Am I right? అవునా కదా? But today, ఈ రోజు different juices. చాలా చాలా రకాల జ్యూస్లు వచ్చేసింది. 200 years back, 200 సంవత్సరాల క్రితం how many alcohol shop in your village? మీ గ్రామంలో ఎన్ని ఆల్కహాల్ షాపులు, మందు షాపులు ఉన్నాయి. Today, ఈ రోజు how many alcohol shop? ఎన్ని షాపులు వచ్చినాయి? Drinking, తాగుతున్నారు, drinking. తాగుతున్నారు. And second what says? రెండో వచ్చి తర్వాత వచ్చి చెప్తుంది, Eating. తింటున్నారు. So much of people are addicted for the junk foods right now. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు రోడ్డు పక్కన దొరికేటువంటి వాటిని తినడానికి అలవాటు పడిపోయారు. 300 years, 300 సంవత్సరాల క్రితం any noodles, ఏ నూడిల్స్ ఉన్నాయా? any burger, బర్గర్లు ఉన్నాయా? any pizza. పిజ్జాలు ఉన్నాయా? But today most of the young people చాలా మంది ఈరోజు యవనస్తులు in the KFC. KFC లో ఉన్నారు నాకులాగా. Am I right? అవునా కదా? What's KFC? KFC ఏంటండి? Chicken shop. చికెన్ షాప్, కోడి మాంసం షాప్. Eating. తింటున్నారు. And looking at the WhatsApp, mobile, Facebook, వాట్సాప్, ఫేస్బుక్ చూసుకుంటున్నారు, and YouTube, యూట్యూబ్ చూస్తున్నారు, food channel, ఫుడ్ గురించి చూస్తున్నారు, eating channel, తిన్న గురించి కూడా చూసేస్తున్నారు, shorts, reels, and whatever. షార్ట్ వీడియో వస్తున్నారు, రీల్ వస్తున్నారు, అన్ని చూస్తున్నారు. Running on the shops, పరిగెత్తారు యూట్యూబ్ లో షాప్ దగ్గర పరిగెత్తున్నారు. living on the reels, సారీ, living on the reels. ఆ రీల్స్ లో చూసి వెళ్ళిపోతున్నారు. Today some people first priority only eating. ఈ రోజు చాలా మందికి మొదటి ప్రాముఖ్యత తినడమే. 3 times. మూడు పూట్ల Full stomach. నా పొట్ట మాత్రమే. Want to fill more. చాలా చాలా నింపుకోవాలి. Yes or no? అవునా కదా? This is the situation. ఇదే పరిస్థితి. Cooking, వండుతూ eating, తింటాం, cooking, వండటం, eating, తింటాం, cooking, వండటం, eating, తింటాం, sleeping. ఏది నిద్రపోవడం. No prayer, ప్రార్థన లేదు, no church, మందిరం లేదు, no fasting. ఉపవాసం లేదు. It's a February
How much people you fast? ఎంతమంది ఉపవాసం ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6. 6 people only. 4 మాత్రమే. What about you? మీ గురించి ఏంటి, మిగతా గురించి ఏంటి? Start this month with the fasting. ఈ నెలను ఉపవాసం అని ప్రారంభించాలి. What a beautiful that one. అది ఎంత బాగుంటుందండి. But today see the people condition. చాలా మంది ప్రజలు ఈరోజు చూస్తే I want to eat. నేను తినాలంతే. Why you are living? ఎందుకు I want to eat. నేను తిన్నా కోసం బతుకుతున్నాను. Why you are going for the job? నేను ఎందుకు బతకడానికి? I want to eat. నేను తినడానికి. Why you are doing business? నేను వ్యాపారం I చేయాలి. want to eat. చాలా తినడం కోసమే. Yes or no? అవునా కదా? Once I was in the Chennai. నేను చెన్నైలో ఉన్నప్పుడు I meet one church pastor. ఒక చర్చ్ పాస్టర్ దగ్గరికి It's a వెళ్ళాను. big church. చాలా పెద్ద చర్చ్ అది. Most of the pastors are under in that church. ఆ చర్చ్ కింద చాలా మంది సేవకులు ఉన్నారు. So the pastor take me to a pastors meeting. ఆయన నన్ను ఒక సేవకుల గుడికి తీసుకెళ్ళాడు. And he told me, ఆయన చెప్పాడు, Pastor, do you know one thing? నీకు ఒకటి తెలుసా? If I call the pastor for the fasting prayer, నేను ఉపవాస ప్రార్థన కనుక పాస్టర్ I'm talking about the pastor. నేను పాస్టర్ గారితో మాట్లాడితే, If I call this pastors for the fasting prayer, నేను పాస్టర్ గారిని ఉపవాస ప్రార్థన పిలిస్తే nobody will come. ఏ పాస్టర్ గారు రాడు. So now what I'm doing, నేనేం చేస్తానంటే, after meeting, finishing the meeting, నేను మీటింగ్ అయిపోయిన I తర్వాత give biryani. నేను అందరికీ బిర్యానీ ఇస్తాను. So every pastor's coming. చాలా మంది పాస్టర్లు వస్తారు. Not for the prayer. వాళ్ళు ప్రార్థన కోసం కాదు, Coming for the biryani. బిర్యానీ కోసం మాత్రమే వస్తారు. Now it is called biryani prayer. అందుకే దాన్ని బిర్యానీ ప్రార్థన పిలుస్తాను నేను. హల్లెలూయా. Hallelujah. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు అనుకోండి. This is the condition right ఇది now. ప్రస్తుత పరిస్థితి. And believers also. విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. I was in the Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ ఉన్నప్పుడు Monthly once. నెలకు ఒకసారి First Sunday. మొదటి The ఆదివారం pastor will give the food after the Sunday service. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సేవకులు వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. Every people will come. విశ్వాసం అందరూ వచ్చేస్తారు. You know why? ఎందుకు తెలుసా? They don't want to cook in the home. ఇంటికి వండుకోవాల్సిన లే. So they will come in the church. చర్చ్ మందిరానికి వచ్చేస్తారు. Second Sunday. రెండో ఆదివారం Nobody will be. ఎవరు ఉండరు అక్కడ. Because food will not be there. ఎందుకంటే అక్కడ ఆ భోజనాలు ఉండవుగా. See the situation. చూడండి ప్రస్తుత పరిస్థితి ఏంటి. What the Bible says. నేను వాక్యం చెప్తున్నాను. Eating, తినడం, drinking, తాగడం is a sin. ఇది పాపం అండి. Do you know that? తెలుసా మీకు అది? It's a sin. ఇది పాపం. But we are thinking that మనం అనుకుంటాం when you do the prostitution, that's a sin. ఎవరైనా వ్యభిచారం చేస్తే అది పాపం. You drink the alcohol, that's a sin. ఎవరైనా తాగితే అది పాపం. If anybody kill any people, that's a sin. ఎవరైనా చంపేస్తే అది పాపం. Fighting is a sin. గొడవడు కూడా పాపం. This is also sin. ఇది కూడా పాపమే. That the Bible says. అదే వాక్యం చెప్తుంది. What the Bible వాక్యం says. చెప్తుందంటే People are eating. ప్రజలు తింటున్నారు. Priority for the eating. తినడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. No, my dear church. అది కాదు నా ప్రియమైన సంఘమా. Church want to stand in the fasting. సంఘము ఉపవాస ప్రార్థనలు ఎదురు చూడాలి. Church want to stand in the prayer. సంఘము ప్రార్థనలో నిలబడాలి. Believers want to stand in the fasting. విశ్వాసులు ఉపవాసంలో నిలవలసిన వారై ఉన్నారు. Believers want to stand in the prayer. ప్రార్థనలో నిలవలసిన వారై ఉన్నారు. Then only you can see the awakening or the revival inside of your church. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడే సంఘంలో ఒక ఉజ్జీవము అలాగే ఒక మేలుకొలుపు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. అభినందన చదువుతున్నారు. Awake. నిద్రలేక Awake. మేల్కోవాలి. Do not do the sin. పాపం చేయడానికి. Do not give the first priority for the drinking and the eating. తినడానికి తాగడానికి కాదు మొదటి ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. And what next say? తర్వాత వచ్చి నేను చెప్తున్నా. Buying. కొనడం. Whatever I say, I want to buy. మన కళ్ళతో ఏది చూస్తే అది కొనేయా. What is your mobile? నీ ఫోన్లో ఏం దొరికితే New mobile. కొత్త మొబైల్. I want to buy the same mobile. నేను ఆ కొత్త ఫోన్ ని అదే ఫోన్ కొనుక్కోవాలి. Where you buy this dress? నీ బట్టలు ఎక్కడ కొన్నావు? Which shirt? Which shop you buy this ఏ dress? షాప్ లో కొన్నావు? I want to buy the same dress. నేను కూడా అలాంటి షాప్ అలాంటి డ్రెస్ కొనుక్కోవాలి. Am I right? అవునా కదా? For an example, ఒక ఉదాహరణ. if you go for a showroom, a textile showroom or a cloth ఒక showroom, బట్టల షాప్ మనం వెళ్ళాం అనుకోండి. what we'll do? వాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం అంటే We select everything అన్ని అక్కడ సిద్ధపరిచి ఉంటాయి. from the end to the end. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. And the salesman will get the tag. ఆ యొక్క అమ్మేవాడు మనం టైడ్ అయిపోతాం, నేర్చుకోవడం మనం బట్టి. And am I right? అవునా కదా? What are the dress we like? మనం ఏ డ్రెస్ కావాలో 1, 2, 3, we have to purchase. అన్ని కొనేయాలనుకుంటాం, 1, 2, 3 అని. Am I right? అవునా కదా? Still I am keeping my old bike more than 20 years. నేను ఓల్డ్ బైక్
నా పాత బండి 20 సంవత్సరాల కంటే ముందు నుంచి వాడతాను. ఇప్పుడు Still I keeping some of the dresses more than 20 years. 20 సంవత్సరాల నుంచి నేను కొన్ని బట్టలు ఇప్పటికీ వాడుతున్నాను. I did not love that more. నేను అంతకంటే ఎక్కువ ఆశించను, ప్రేమించను. నాకు చాలు. If I have a shirt, నాకు చొక్కా ఉంటే enough. చాలు. My bike is running right now. నా బండి ఇప్పటికీ పనిచేస్తుంది. Enough. చాలు. Why I want to go for the new one? నేను ఎందుకు కొత్తది కొనుక్కోవాలి? Hallelujah. హల్లెలూయా. You want to have this mentality. Sorry. You want to have this mentality. అలాంటి ఆ స్థితిని మనకు కావాలి. And what's the next? తర్వాత ఏమంటుందంటే Selling అమ్ముతున్నారు, and planting, నాటుతున్నారు, building. కడుతున్నారు. Today go to the cities. చాలా ఈ రోజు పట్టణాలకు Or in వెళ్తే the village also. ఇన్ని గ్రామాల్లో కూడా Wherever you go, ఎక్కడికి వెళ్ళినా building. అన్ని భవనాలు మాత్రం కనబడుతున్నాయి. Am I right? అవునా కదా? These are the time of the end ages. మనమందరము చివరి దినాల్లో ఉన్నాం. But we are not awake in that. మనం దాని గురించి We are మేల్కొనట్లేదు. taking the easiest way. చాలా సులభమైనటువంటి మార్గాల్లో When you want to mingle with the Bible, then only you can understand. దేవుని వాక్యాన్ని మాత్రం చదవగలిగినట్లయితే అదేంటో మనకు అర్థమవుతుంది. My dear brothers and sisters, సోదరులారా, Jesus' birth is a prophetical thing. దేవుని యొక్క జన్మమే ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయం. Am I right? అవునా కదా? What the prophecy? ఏంటిది ఆ ప్రవచనం? He will born like a king. ఆయన ఒక రాజుగా పుడతాడు అని. Am I right? అవునా కదా? The Jewish people think that. యూదులు అనుకుంటున్నారు, The high priest think that. ప్రధాన యాజకులు అనుకుంటున్నారు, Jesus will born, the Messiah will born in the kingdom or the palace. మెస్సయా రాజు ఒక పెద్ద ప్యాలెస్ లోనో లేకపోతే రాజుగారి ఇంట్లో పుడతాడు అనుకున్నారు. But that Jesus born, కానీ యేసు ఎక్కడ పుట్టాడు? you know that one. అవును, మీ అందరూ తెలుసా? Am I right? అవునా కదా? In a shelter. ఆయన ఒక చిన్న గుడిసెలో. In a shelter. చిన్న గుడిసెలో. But so that Jewish people did not agree that Jesus is the Messiah. అందుకే ఆయన గుడిసెలో పుట్టినందుకే యూదులు ఈ రోజుకి నమ్మరు యేసు ప్రభువే మమ్మల్ని రక్షించడానికి వచ్చే మెస్సయ్య అని. Hallelujah. Hallelujah. My dear brothers and sisters. నా ప్రియ సోదరి సోదరులారా, My dear brothers and నా ప్రియ సోదరి sisters. సోదరులారా, Rapture is there. రాకడ ఉన్నది. Do you know that one? అది మీకు తెలుసా? Rapture is there. రెండవ రాకడ ఎత్తబడుట అనేది ఉన్నది. How many Christian people know that? మీ ఎంతమందికి అది తెలుసు? క్రైస్తవ ప్రజలకి We want to go with that. మనము ఆ యొక్క నడిపింపులో In the వెళ్ళవలసింది. rapture I want to go. దేవా నేను రాకడలో ఎత్తబడాలి. But who is waiting for that? ఎంతమంది దాని కొరకు ఎదురు చూస్తున్నారు? Are you waiting for this rapture? ఆ రాకడ కొరకు మనం ఎదురు I was చూస్తున్నాం. waiting for the rapture. నేను రాకడ కొరకు ఎదురు God, చూస్తున్నాను. when you call, దేవుడు నన్ను పిలిస్తే, when you take, దేవుడు నన్ను తీసుకెళ్తే, take me. నేను దేవుని తీసుకో. That within that, ఈ లోపే how much I can run for you? ఈ లోపే నేను ఎంతవరకు I పరిగెడతాను? will run for నేను you. పరిగెడతాను. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, read this Bible carefully. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. Every Bible verse is fulfilling. ప్రతి ఒక్క దేవుని వాక్యంలో ఉన్న ప్రతి వచనము నెరవేర్చబడుతున్నది. The days of the Lord, లోతు దినాలు వచ్చినప్పుడు the people were living in a sinful life. ప్రజలు పాపపూరితమైనటువంటి జీవితాన్ని The జీవిస్తారు. Bible says దేవుని వాక్యం చెప్తుంది, the sin was reached the heaven. పాపము పరలోక రాజ్యాన్ని చేరుతుందంట. When you turn to the second picture, రెండో పేతురుకు వద్దాం, మరలా turn to the second రెండో picture, పేతురుకు వద్దాం. the verse, chapter 2, the verse 6. రెండో అధ్యాయము 6వ వచనం చదువుదాం. If it condemned the cities of the Sodom and Gomorrah by burning them to the ash and made them an examples of what is going to happen to the ungodly. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దుష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడి చేత భూమాలకు పడిన నీతిమంతులకు లోతును తప్పించెను. Hallelujah. హల్లెలూయా. Where the Lot was lived? లోతు ఎక్కడ జీవిస్తున్నాడు? In the Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలో జీవిస్తాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి hear సోదరులారా, this. ఇది వినండి, Hear this. ఇది వినండి. Abraham and the Lot walking together. అబ్రాహాము లోతు కలిసి They're నడుస్తున్నారు. living together. వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారు. They had a misunderstanding. ఒక మిస్అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్యలో They వచ్చినప్పుడు separated. వాళ్ళు విడిపోయారు. Lot went to the Sodom and Gomorrah. లోతు సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. Lot think that లోతు అనుకున్నాడు Sodom is a good place. సొదొమ చాలా మంచి I ప్రాంతం, can live it here. నేను ఇక్కడ ఉంటే It's a blessed place. నాకు చాలా ఆశీర్వాదం But not దొరుకుతుంది. with the guidance of the God. దేవుడి దగ్గర నుంచి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తీసుకోలేకపోయాడు. Lot selected Sodom and Gomorrah in himself only. ఆ యొక్క లోతు సొదొమ గొమొర్రాలను తన యొక్క ఆలోచన ప్రకారం తీసుకున్నాడు. Now he was there. ఆయన అక్కడ నివసిస్తాడు. Now the Lot was Sodom and Gomorrah. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. Sodom is filled with the sin. సొదొమ గొమొర్రాలు మొత్తం పాపంతో నిండిపోయి ఉన్నాయి.
కిందకు వచ్చి burn everything. ప్రతి దాన్ని కాల్చేసింది. Hallelujah. హల్లెలూయా. This is the third judgment. ఇది మూడవ తీర్పు. What's the first judgment? ఫస్ట్ మొదటి తీర్పు ఏంటి? For the angels. దేవదూతలకి. What's the second judgment? రెండవ తీర్పు The Noah time. నోవా దినములో ఉన్నది. What's the third judgment? మూడవ తీర్పు Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలకు Why సంబంధించి. God said that? దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే God keep this as for an example for the ungodly people. దేవుడు ఈ ఉదాహరణ మనకి ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని ఎరుగని ప్రజలకు ఎలాగూ చేశాడో అలాగే దేవుడు మరలా చేయబోతున్నాడు. అందుకే ఉదాహరణ ఇచ్చాడు. Because the final judgment is going to come. ఎందుకు అంటే రాబోయే దినాల్లో చివరి తీర్పు అనేది ఉంటుంది. The final judgment is going to come. చివరి తీర్పు అనేది ఉంటుంది, రాబోతుంది. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, no man can escape the day of the judgment. ఏ మానవుడు కూడా ఆ యొక్క తీర్పుల నుంచి, ఆ చివరి తీర్పుల నుంచి తప్పించబడలేడు. No people can escape the day of the ఏ judgment. వ్యక్తి కూడా ఆ యొక్క తీర్పు నుంచి తప్పించబడలేడు. No bosses can escape the day ఏ of the సావుడు judgment. తప్పించబడలేడు. No preacher can escape the day of the ఏ judgment. ప్రసంగికుడు తప్పించబడలేడు. No prophet can escape the day of the ఏ ప్రవక్త judgment. తప్పించబడలేడు. No bishops or reverend can escape the day of the ఏ judgment. బిషప్, ఏ రెవరెండు తప్పించబడలేడు. No disciples can escape the day of ఏ judgment. శిష్యుడు తప్పించబడలేడు. No believers can. ఏ విశ్వాసి తప్పించబడలేడు. Hallelujah. హల్లెలూయా. Every people ప్రతి ఒక్కరు want to stand the day of the judgment. ఆ తీర్పు దగ్గర నిలవలసిన వారమే. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, when the day of the judgment, తీర్పు దినాన God will ask each and every question. దేవుడు ప్రతి ఒక్కరి ప్రశ్న అడుగుతాడు. Each and every question. ప్రతి ప్రశ్న అడుగుతాడు. What will be your answer? నీ జవాబు ఏంటి? What will be your నీ answer? జవాబు ఏంటి? Can you say, I went to job? నేను దూకేస్తాను. Can you say, I will go for a business? నేను వ్యాపారానికి వెళ్తాను. Can you say, I go for a relation home? నేను Can you say, I go for relation home? Relation home. ఓకే నేను సంబంధాల దగ్గరికి వెళ్తాను. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, how can we escape in the day of the judgment? ఎలాగ మనం తీర్పు దగ్గర నుంచి తప్పించబడతాం? These are the examples. ఇదే ఉదాహరణలు. Whatever I said, these are the examples. నేనేం చెప్పాను అన్ని ఉదాహరణలు. What happened the days of the Noah? నోవా దినాల్లో ఏం జరిగిందో, What happened the days of the Lord? నోవా దినాల్లో ఏం జరిగిందో, The final judgment is going to come. చివరి తీర్పు అనేది ఒకటి ఉంది. On the day of the judgment, ఆ తీర్పు రోజున your wife will not stand with you. నీ భార్య నీతో పాటు నిలబడు. Your husband will not stand with నీ you. భర్త నీతో పాటు నిలబడు. Your children will not stand with నీ you. పిల్లలు నీతో పాటు నిలబడు. Your friends never stand నీ with you. స్నేహితులు నీతో పాటు Your నిలబడు. relation never stand with నీ you. సంబంధాలు నీతో పాటు నిలబడు. No presidents or prime ministers, MLAs, MPs, rich man, low man, poor man, whatever. No! ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళు, చుట్టాలు, ఇలా వాళ్ళు నిలబడరు నీతో పాటు. Hallelujah. హల్లెలూయా. God is the God. దేవుడే ఉన్నతమైన దేవుడు. The first time when Jesus born, దేవుడు మొదటిసారి పుట్టాడు. He bring the love. దేవుడు ప్రేమించాడు. He bring the salvation. రక్షణ ఇచ్చాడు. He bring the repentation. పశ్చాత్తాపాన్ని He ఇచ్చాడు. bring the forgiveness. క్షమాపణ He ఇచ్చాడు. bring the peace. సమాధానం He ఇచ్చాడు. bring the mercy. దేవుడు కృపనిచ్చాడు. Bring the grace. దేవుడు కనికరాన్ని ఇచ్చాడు. But the second coming of the Jesus, దేవుడు రెండోసారి the రాలేదు. second coming of the Jesus, దేవుడు రెండో రాకడలో రాలేదు. no love, ప్రేమ ఉండదు. judgment. ఓన్లీ తీర్పు. No grace, కృప ఉండదు. judgment. తీర్పు మాత్రమే. No peace, సమాధానం ఉండదు. judgment. తీర్పు మాత్రమే. No forgiveness, క్షమాపణ ఉండదు. judgment. తీర్పు మాత్రమే. Think, ఆలోచించు. think. ఆలోచించు. The second coming of the Jesus దేవుడు యొక్క రెండో రాకడ రానున్న will be పరిస్థితి more crucial. చాలా కష్టతరమైన పరిస్థితి. It's the time of the judgment. దేవుడి తీర్పు దినం చాలా కష్టమైనది. This is the time to change your life. ఈ రాత్రి మన జీవితాలు మార్చుకోవాల్సినటువంటి If రాత్రి. you take this message as symbol wise, man, ఒకవేళ కనుక ఈ ప్రసంగాన్ని చాలా సామాన్యంగా కనుక మీరు తీసుకుంటే on the day of the judgment you will cry. తీర్పు దినాన్ని నువ్వు ఏడుస్తావు. Be careful that word. జాగ్రత్తగా ఉండు. My dear brothers and sisters, అభిమన్యు సోదరులారా, సోదరి సోదరులారా, the time of the Lord, లోతు దినాల్లో, the time of the Lord, లోతు దినాల్లో Lot and two daughters only escaped. లోతు తన ఇద్దరు కుమార్తెలు మాత్రమే తప్పించబడ్డారు. You know how? ఎందుకు తెలుసా? When the angels came to the Abraham అబ్రహాం దగ్గరికి దేవదూతలు and వచ్చినప్పుడు they told to the Abraham, అబ్రహాంతో చెప్పినప్పుడు we are going to the Sodom. నేను సొదొమకి వెళ్తున్నా, We are going to punish the నేను Sodom. సొదొమని But శిక్షించాలనుకుంటున్నా. what Abraham do? అబ్రహాం He ఏమనంటే prayed for the righteous people.
అయ్యా నీతిమంతుడిని రక్షించవా? God, if there's a one righteous, can you destroy the Sodom? దేవుడు అన్నాడు ఒక్కడుంటే నేను రక్షిస్తానన్నాడు. If there's a 50 righteous, can you punish the Sodom? 50 మందిని రక్షిస్తానన్నాడు. He prayed. అబ్రహాం ప్రార్థించాడు. Abraham prayed for the Lord. అబ్రహాం లోతు గురించి ప్రార్థన చేశాడు. So God protected Lot and his 2 daughters. అబ్రహాం లోతు గురించి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు లోతుని తన 2 కుమార్తెలు మాత్రమే కాపాడాడు. Hallelujah. హల్లెలూయా. When you pray for your friends, నీవు నీ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే God will protect your friends. దేవుడు నీ స్నేహితులను God కాపాడాడు. can protect the Lot and his 2 daughters. దేవుడు లోతును తన 2 కుమార్తెలను కాపాడాడు. When you pray for your friends, నువ్వు నీ స్నేహితుల కోసం God ప్రార్థన will చేస్తే protect your friends. నీ స్నేహితులు కాపాడతాడు. Bring your friends inside the church. దేవుడు నీ స్నేహితులు మందిరాలకు తీసుకొస్తాడు. Hallelujah. హల్లెలూయా. When you pray for your relation, దేవుడు నీ యొక్క సంబంధాల God కోసం will ప్రార్థన protect చేస్తాడు. your relation. దేవుడు నీ యొక్క బంధువులు God కాపాడతాడు. will bring your relation inside the దేవుడు నీ church. బంధువులు కూడా మందిరానికి When you నడిపిస్తాడు. pray for your neighbors, దేవుడు నీ పక్కన వాళ్ళ కోసం ప్రార్థన God will చేస్తాడు. protect your neighbors. దేవుడు నీ పక్కన వాళ్ళకి God will కాపాడతాడు. bring your neighbors inside the నీ church. పక్కన వాళ్ళ దేవుడు నీ పక్కింటి వాళ్ళ దేవుడు బంధువులు తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. This is the second message. దేవుడు ఇది రెండో ప్రశ్న. First is the Noah, మొదటిది నోవాహు, second is the Sodom, రెండోది సొదొమ గొమొర్రా, and the third one, మూడవది the story of the Nineveh. నినివే యుద్ధం. Hallelujah. హల్లెలూయా. My dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, Noah is Nineveh is a sinful city. నినివే అనేది చాలా My dear పాపపూరితమైన brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, Nineveh is a sinful city. నినివే పాపపూరితమైనటువంటి పట్టణం. God want to punish the Nineveh. దేవుడు నినివేని శిక్షించాలనుకున్నాడు. God want prophet. దేవుడు ఒక ప్రవక్తను The ఎన్నుకున్నాడు. prophet is named called Jonah. ఆ ప్రవక్త పేరు యోనా. God called the Jonah. యోనా దేవుడు పిలిచాడు. Jonah, you want to go to the Nineveh. నువ్వు నినివేకి వెళ్ళాలి. The Nineveh people are doing the wickedness of the same. నినివే ప్రజలు పాపంలో పడిపోయారు. I'm going to punish the people. ఆ యొక్క ప్రజల్ని నేను I'm శిక్షించాలనుకున్నాను. going to punish the people. నేను ప్రజలను In శిక్షించాలనుకున్నాను. 40 days, 40 రోజుల్లో Nineveh is going to punish. నినివే మొత్తం నాశనం కాబోతున్నది. Jonah, you go నీ అన్నలు వెళ్ళు. and proclaim this ఈ message. మాట ప్రజలకు చెప్పు. But what happened? కానీ ఏం జరిగిందంటే Jonah did not went. నోవా వెళ్ళే. యోనా వెళ్ళే. The Jonah did not went there. యోనా అక్కడికి వెళ్ళే. What God did? దేవుడు ఏం చేశాడంటే God punished the Jonah. ఫస్ట్ యోనా దేవుడు శిక్షించాడు. And Jonah prayed to the God. అప్పుడు యోనా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. And God forgave the Jonah. దేవుడు యోనాని క్షమించాడు. Again, second time. రెండోసారి God called the Jonah. యోనాని పిలిచి Jonah, Ah. go to the Nineveh. నినివేకి వెళ్ళు. And he obeyed to the God. అప్పుడు మాట విన్నాడు ఈయన. He went to the Nineveh. నినివేకి వెళ్ళాడు. He shared the message. చెప్పాడు ఈ మాట అంతా Within చెప్పాడు. 40 days. 40 రోజుల్లో Nineveh. నినివే God going to punish. దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు. End time gospel. ఇది చివరి రోజుల మాట. Should I bring the end time gospel for you? నేను ఈ రోజు ఈ చివరి సువార్త చెప్తున్నాను. And Jonah bring the end time gospel for that people. యోనా నినివే పట్టణ ప్రజలకి చివరి మాట చివరి సువార్త చెప్తున్నాడు. End time message for the people. చివరి ప్రసంగం చేస్తున్నాడు. Let the people hear that word. ఎప్పుడైతే దాన్ని విన్నారో What ఏం happened? జరిగిందంటే From the king to everyone. రాజు దగ్గర నుంచి చివరి మనిషి వరకు They fast. వారు ఉపవాసం ఉన్నారు. They fast. ఉపవాసం ఉన్నారు. They pray. ప్రార్థన చేస్తున్నారు. They wear the sackcloth. వాళ్ళు బూడిద గోనె ధరించుకున్నారు. గోనె ధరించుకున్నారు. హల్లెలూయా. What they do? వాళ్ళు ఏం చేశారంటే They fast. ఉపవాసం ఉన్నారు. They pray. ప్రార్థన చేశారు. They wear the sackcloth. గోనె పట్ట They ధరించుకున్నారు. surrender their life. దేవుని దగ్గర వారి జీవితాలు సమర్పించారు. God see that one. దేవుడు నన్ను చూశాడు. God did not punish the Nineveh. దేవుడు నిన్ను నాశనం చేయలేదు. హల్లెలూయా. Do you know one thing? మీకు విషయం తెలుసా? Even the cattle did not die. ఆ రోజు పశువులు కూడా చనిపోయాయి. Hallelujah. హల్లెలూయా. What a merciful God. ఎంత కనికరం కలిగిన దేవుడు అండి. God has mercy on that people. దేవుడు ఆ ప్రజలపై కనికరం God చూపించాడు. forgive the Nineveh. దేవుడు ఆ నినివే పట్టణాన్ని My క్షమించాడు. dear brothers and నా sisters, ప్రియమైన సహోదరి if సహోదరులారా, God can deliver, God can forgive the Nineveh, God can change your village. దేవుడు నినివేని విడిపించాడు. దేవుడు నినివేని రక్షించాడు. ఈ రాత్రి నా యేసయ్య మన గ్రామాలను God రక్షిస్తాడు. can change the Nineveh, God can change your city. దేవుడు నినివేని మార్చగలిగాడు. ఈ రాత్రి నీ యొక్క గ్రామాన్ని కూడా దేవుడు మారుస్తాడు. God can change the Nineveh, God can change your district. దేవుడు నినివేని తప్పించాడు, కాపాడాడు. ఈ రాత్రి మన జిల్లాను కూడా దేవుడు కాపాడుతాడు. God can change the Nineveh, God can change your state of Andhra Pradesh. దేవుడు నినివేని మార్చాడు. ఈ రాత్రి మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా దేవుడు మారుస్తాడు. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, Nineveh see a greatest revival. నినివే
నినివే ఆ రోజుల్లో గొప్ప ఉద్యమాన్ని చూచింది. Hallelujah. హల్లెలూయా. No one died. ఎవ్వరు చనిపోలా. Every people surrendered their life to the God. ప్రతి ఒక్కరు దేవునికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. Hallelujah. హల్లెలూయా. In these three stories, ఈ మూడు విషయాలు, in these three stories, ఈ మూడు విషయాలలో the time of the Noah, నోవహు దినాలు people did not repent, ప్రజలు పశ్చాత్తాపలేదు, died. చనిపోయారు. The time of the Sodom, సొదొమ దినాలలో people did not repent, ప్రజలు పశ్చాత్తాపడలే, died. చనిపోయారు. But the Nineveh, కానీ నినివే they repented. వారు పశ్చాత్తాపడ్డారు. No one died. ఎవ్వరు చనిపోయారు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, fast, ఉపవాసం ఉండండి, pray ప్రార్థన చేయండి, continuously ప్రార్థన ప్రార్థన for చేయండి. your village, మీ గ్రామం కోసం, for your district, మీ జిల్లా కోసం, for your state, మీ రాష్ట్రం కోసం, for our country. మన దేశం కోసం. Hallelujah. హల్లెలూయా. Today God needs this one. దేవుడు ఈ రాత్రి అది కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. These are the three messages. ఈ రాత్రి ఈ మూడు విషయాలు Last 551 days, గడిచినటువంటి 515 రోజులు I was preaching all over India. ఇది భారతదేశం అంతా ప్రకటిస్తుంది. Hallelujah. Hallelujah. This is the message I was carrying. ఇదే నేను మోసుకున్నాను. It's an end time gospel. ఇదే చివరి రాజ్య సువార్త. Preaching and making the people to awake. ప్రజలకు ప్రసంగించడం, ప్రజలను మేల్కొల్పడం, నిద్రలేక. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియమైన సహోదరి My సహోదరులారా, dear brothers and నా sisters. ప్రియమైన సహోదరి I సహోదరులారా, start my journey from the Sikkim. నేను సిక్కిం నుంచి నా ప్రయాణం మొదలు When పెట్టాను. I start my journey from the Sikkim, నేను సిక్కిం నుంచి నా ప్రయాణం మొదలు పెట్టాను. 2023 June 1st, 2023 జూన్ 1వ తారీఖు మొదలు పెట్టాను. I was preaching in the home fellowship. నేను ఈ గృహ కొడుకుల్లో I ప్రసంగించాను. prayed with the people. ప్రజల కోసం ప్రార్థన When చేశాను. I finished that prayer, నేను ప్రార్థన గురించిన one family ఒక came. కుటుంబం వచ్చింది నా They దగ్గరికి. told me, చెప్పారు, we like to travel with you. మేము నీతో కూడా ప్రయాణం చేయాలనుకుంటున్నాం. Hallelujah. హల్లెలూయా. They came with me. నాతో వచ్చారు. Nearly 1 week they traveled with me. ఒక వారం నాతో పాటు ప్రయాణం చేశారు వాళ్ళు. The brother, his wife, with the children in his car. వాళ్ళు వాళ్ళ కారులో ఆయన భార్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. They arranged everything for me. వాళ్ళు నా కోసం అన్ని ఏర్పాట్లు My చేశారు. stay, నాకు my ఉండడానికి, food, నాకు ఆహారానికి, my meeting. నా మీటింగ్ కి. Then I was reaching the place called the Siliguri. నేను సిలిగురి అనే ప్రాంతానికి వచ్చిన When తర్వాత, I was reaching the Siliguri, నేను సిలిగురి వచ్చిన తర్వాత now the people want to get back to their home. వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. Again I want to move. నేను మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళడం మొదలు పెట్టాను. Hallelujah. హల్లెలూయా. I don't know where to go. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. Where I will stay. నేను ఎక్కడ ఉండాలి, Who will give the food? ఎవరు నాకు ఆహారం ఇస్తారు, Where I will preach. నేను ఎక్కడ I don't ప్రసంగించాలి, know anything. నాకు ఏం తెలియదు. Because I don't know their language. నేను ఎందుకు అంటే నా భాష నాకు In తెలియదు. the Sikkim, the people will speak Nepali. సిక్కింలో వాళ్ళు నేపాలి భాష మాట్లాడతారు. In the Bengal, the people will speak the Bengali. బెంగాల్లో వాళ్ళు బెంగాలీ భాష మాట్లాడతారు. The Siliguri is in the Bengal. సిలిగురిలో వాళ్ళు ఉన్నవాళ్ళు బెంగాలీ Right now I'm in the Bengal. సారీ, Right now I was in that నేను Bengal. సిలిగురిలో ఉండి బెంగాల్లో ఉన్నాను. Now this family want to get back to their home. ఈ కుటుంబం తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. Now I want to travel. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రయాణించాను. Where I will go. నేను ఎక్కడికి వెళ్ళాలి, Where I will stay. నేను ఎక్కడ Where ఉండాలి, I will preach. నేను ఎవరు ప్రార్థన I చేయాలి, don't know anything. నాకు ఏం తెలియదు. The morning time came. ఉదయం వచ్చింది, I prayed to the నేను God. దేవుడికి ప్రార్థన చేస్తాను. I take my mobile. నేను ఫోన్ తీసుకున్నా. I was searching any people are from the Bengal. ఎవరైనా బెంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా చూశాను. I got one contact. నాకు ఒక నెంబర్ దొరికింది. But he did not know me. అతను నాకు తెలియదు, నేను అతనికి తెలియదు. Long years back I meet him. చాలా సంవత్సరాల క్రితం నేను అతను He కలుసుకున్నాను. forget me. అతను మర్చిపోయాడు. But I called to that నేను brother. ఫోన్ చేశాను అతనికి. Brother, ఆ సోదరుడా, do you know me? నాకు తెలుసా, He నీకు said, తెలుసా, I don't know you. నన్ను అన్న I తెలియదు అతను. introduced నేను myself. నన్ను నుంచి పరిచయం I చేశాను. shared my vision. నేను నా దర్శనాన్ని I పంచుకున్నాను. told to that నేను brother, అతనితో చెప్పాను, today I want to travel to another place. నేను ఇక్కడ నుంచి మరో చోటుకి Do you know వెళ్ళాలనుకున్నాను. anyone from ఆయన there? నాకు తెలియదు He told me, అని చెప్పాడు. I know one pastor from the Jalpaiguri. నాకు తెలిసిన ఒక సేవకుడు జల్పాయిగూరిలో ఉన్నాడు, Can you go there? నువ్వు అక్కడికి వెళ్ళు. He sent the number. అతని నెంబర్ నాకు I పంపించాను. contacted నేను pastor. అక్కడికి ఫోన్ He చేశాను. welcomed me. ఆయన పిలిచాడు I నన్ను. start to pedal my cycle. నేను సైకిల్ తొక్కడం మొదలు పెట్టాను. Hallelujah. Hallelujah. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరుడు, why I want to travel the cycle? Why I want to travel the నేను cycle? ఎందుకు సైకిల్ మీద ప్రయాణిస్తున్నాను Because అంటే, I know నాకు తెలుసు if I travel in the bike, నేను బండి మీద ప్రయాణం I చేస్తే need the money for the నాకు petrol. డబ్బులు కావాలి, ఎందుకు పెట్రోల్ కోసం. Hallelujah. హల్లెలూయా. Where I will go? నేను ఎక్కడికి వెళ్తాను, But I want to do the mission of the God. కానీ దేవుడి యొక్క పని నేను చేస్తున్నాను. So what I see in my pocket, నేను జేబులో చూస్తే how much money I have, నేను ఎంత డబ్బులు ఉన్నాయో, within that I buy a cycle. నేను ఆ డబ్బులతోటి సైకిల్ కొనుక్కున్నాను. Hallelujah. హల్లెలూయా. That is the mission of the God. అదే దేవుడు నాకు ఇచ్చిన If దర్శనం. I want to go in the cycle, God will take me through the cycle. దేవాడు నన్ను సైకిల్ మీద తీసుకెళ్తే నేను సైకిల్ మీద వెళ్తాను.
But I don't see it's a silly or simple thing about a cycle. నేను సైకిల్ ని ఏదో చిన్న విషయమా లేకపోతే ఇది చాలా నీచమైన విషయం చూడలే. Some people ask me, చాలా మంది అడిగారు, why you all want to travel this cycle? నువ్వు ఎందుకు సైకిల్ మీద ప్రయాణం It's the చేస్తున్నావు? vision of God. అది దేవుడి యొక్క దర్శనం. Hallelujah. హల్లెలూయా. I want to do the will of God. నేను దేవుడి యొక్క చిత్తం చేయడానికి I ఇష్టపడ్డాను. was traveling the cycle. నేను సైకిల్ మీద ప్రయాణం చేస్తాను. I reached the Jalpaiguri. నేను జల్పైగురికి వెళ్ళాను. The pastor welcomed me. పాస్టర్ పిలిచాడు. The first day of my travel. మొదటి రోజు నా ప్రయాణంలో It's too tough చాలా కష్టమైంది. because pain కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. and hot climate. చాలా వేడి వాతావరణం. I'm getting the sunburns. చాలా అంటే వేడి And I am getting the dehydration. వేడి గాలు భయంకరంగా నన్ను తాకుతున్నాయి. నా శరీరం అంతా డిహైడ్రేట్ I'm అయిపోయింది. getting tiredness చాలా అలసిపోయాను. because I did not have familiar riding the cycle. ఎందుకంటే నాకు చాలా కష్టంగా ఉంది సైకిల్ తొక్కడం. First time I was traveling the cycle. మొదటిసారి నేను సైకిల్ తొక్కుతున్నాను. It's too pain in my legs. నా కాళ్ళు చాలా నొప్పులు వస్తున్నాయి. I can't put any medicine also in my legs. నేను నా కాళ్ళు నొప్పుల కోసం There's nobody want to rub my legs also. నా కోసం కాళ్ళు నొప్పులు ఎవరు లేరు. But in the pain, ఆ నొప్పితోనే I traveled for my Jesus. నేను నా యేసయ్య కోసం ప్రయాణం I చేశాను. reached Jabalpur. జబల్పూర్ వెళ్ళాను. And the pastor welcomed me. పాస్టర్ గారు పిలిచాడు. And I shared everything to నేను him. అంతా చెప్పాను. And he told me, ఆయన చెప్పాడు, okay brother, ఓకే సోదరుడా, today we have a Christmas one birthday function. ఈ రోజు ఒక క్రిస్మస్, Sorry, one birthday function. అది ఒక పుట్టినరోజు ప్రార్థన. So we can go there. నాకు వెళ్దాం. I went there. నేను అక్కడికి వెళ్ళాను. We give the opportunity preaching there. ఆయన నాకు ప్రసంగించడానికి అవకాశం ఇచ్చాడు. I preached to the young people. నేను చాలా మంది యవనస్తుల మధ్య పరిచయం God చేశాను. changed the birthday function like a good deliverance meeting. దేవుడు ఆ పుట్టినరోజు ప్రార్థన కూడికను ఒక విడుదల కూడికగా మార్చేశాడు. Hallelujah. హల్లెలూయా. We need only one opportunity only. దేవుడు మనకు ఒక అవకాశం ఇవ్వగలిగితే, We want to stand there. మన దగ్గర నిలబడగలిగితే, But all the other thing God will do that one. దేవుడు అన్ని చూసుకుంటాడు. Hallelujah. Hallelujah. I was preaching in the birthday function. నేను పుట్టినరోజు ప్రార్థనలో ప్రసంగిస్తున్నాను. But God changes the deliverance meeting. ఆ ప్రార్థన కూడికని దేవుడు విడుదల కూడికగా మార్చేశాడు. Hallelujah. హల్లెలూయా. I finished the meeting. మీటింగ్ అయిపోయింది. Second day I want to move to another place. రెండో రోజు అక్కడ నుంచి నేను ఇంకో చోటుకి The వెళ్ళాను. place is called Mainaguri. మైనాగురి అనే ప్రాంతానికి The వెళ్ళాను. pastor where I stayed, he helped me to go to there. నేను ఎక్కడైతే పైసాబు దగ్గర ఉన్నానో ఆయన నాకు ఇంకో దగ్గరికి వెళ్ళడానికి సహాయం I చేశాడు. reached the next day in that Mainaguri. నేను తర్వాత రోజు అక్కడికి వెళ్ళాను. When I reached that place, అక్కడికి వెళ్ళిన తర్వాత the climate is too much of hot. చాలా అంటే చాలా వేడిగా ఉంది I వాతావరణం. cannot survive in there. నేను ఆ వైన వాతావరణంలో But ఉండలేకపోయాను. I went to a village. నేను విలేజ్ I గ్రామానికి prayed వెళ్ళాను. for a people. ఆ ప్రజల కోసం ప్రార్థన I చేశాను. shared my gospel. నేను సువార్తను చెప్పాను. That pastor told me, ఆయన చెప్పాడు నాతోటి, we are really sorry. పాస్టర్ చాలా సారీ అండి, You cannot stay in here. ఇక్కడ ఉండడానికి లేదు. Now it's evening time. అది సాయంత్రం అయిపోయింది. Where I will go? నేను ఎక్కడికి వెళ్ళాలి? I told to the pastor, ఆ సాగు చెప్పాను, where I will go? ఎక్కడికి వెళ్ళాలండి, Where I will stay? ఎక్కడికి వెళ్ళాలండి, You try and see the people. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రజలకి సాయంత్రం అయిపోయింది. I was standing in the highway. నేను హైవే మీద నిలబడిపోయాను. One brother came. ఒక ఆయన వచ్చాడు. Where I do the ministry in the afternoon time. పగలు ఎక్కడైతే పరిచయం చేస్తున్నా ఆయన నా దగ్గరికి And he వచ్చాడు. asked me what happened. ఏం జరిగిందని అడిగాడు. I shared the things. నేను మొత్తం చెప్పాను. He told me, ఆయన చెప్పాడు, can you travel more than 20 kilometers? నువ్వు 20 కిలోమీటర్లు ప్రయాణం చేయగలవని అడిగాడు. Night time. సాయంత్రం పూట. It's a forest area. అదంతా అడవి ప్రాంతం. No lights in my అక్కడ cycle. నా సైకిల్ లైట్ లేదు. Travel is too difficult. ప్రయాణం చేయడం చాలా కష్టం. But I said to the brother, నేను అందుకు చెప్పాను, sure I will go. ఓకే వస్తాను, I was traveling నేను చేయగలుగుతాను. in the forest area. అడవిలో ప్రయాణం చేస్తున్నాను. No Google map will work. గూగుల్ మ్యాప్ అక్కడ పని చేయట్లేదు. No lights are there. వెలుగేం లేదు. I want to search the place. నేను ఎదుగుతున్నాను. Where I want to stay. నేను ఎక్కడ ఉండాలి? At last I find that place. నేను ఆ చివరికి ఆ చెప్పిన ప్రాంతానికి వెళ్ళాను. I stayed in there. అక్కడ ఉన్నాను. The next day, తర్వాత రోజు I want to go to the another place. నేను మరొక చోటుకి వెళ్ళాను. The place called Fallakatta. అలా కట్టానే ప్రాంతానికి వెళ్ళాను. I did not know anybody in అసలు there. నాకు అక్కడ ఎవరో తెలియదు. What shall I do? నేనేం చేయాలి? Early morning 4 o'clock. 4 గంటల I తెల్లవారుజామున take my cycle. నా సైకిల్ తీసుకున్నా. I keep the faith in the God. దేవుని మీద విశ్వాసం I ఉంచాను. was pedaling my నా సైకిల్ cycle తొక్కడం మొదలు పెట్టాను. on the highways of the Bengal. బెంగాల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నాను. Now it's 11 o'clock. 11 అయింది. It's too hot climate. చాలా అంటే చాలా వేడిగా My ఉంది. shoulders and my legs and the back is getting the pain. నా యొక్క భుజాలు, నా కాళ్ళు, నా నడుము చాలా Because నొప్పిగా ఉంది. nearly 45 or 60 kilometers I was pedaling the 45 cycle. నుంచి 60 కిలోమీటర్లు చాలా దూరం నుంచి తొక్కాను Now it's సైకిల్. 11 o'clock. 11 అయినప్పుడు I take my mobile. నేను ఫోన్ తీసుకున్నా. I was checking I'm going the right way or the wrong way. నేను మంచి
మార్గంలోనే వెళ్తున్నారా లేదా అని చెప్పి నేను చెక్ చేసుకున్నా. When I checked, నేను చెక్ I was worried. నేను చాలా I బాధపడ్డా. was afraid. నేను బాగా కృంగిపోయాను. I was in the wrong way. నేను తప్పు I want to go to the Falakata. నేను పల్లకట్టకి వెళ్ళాలి. Now I'm going to the place called the Birpara. నేను బిర్పరా వెళ్ళే మార్గంలోకి వెళ్ళిపోయాను. I asked the God. దేవుని అడిగాను. I don't know anybody. దేవా నాకు ఎవరో తెలియదు. Now I'm in the wrong road. నేను ఈ రాంగ్ రూట్ లో ఉన్నాను. Why you bring me in the wrong ఎందుకు road? ఈ రాంగ్ రూట్ లో Where తీసుకొచ్చావు? I will go. నేను ఎక్కడికి వెళ్ళాలి? I was fighting with the God. దేవుడితో గొడవ ఆడటం మొదలు పెట్టాను. When I was fighting with the నేను God, దేవుడితో గొడవ ఆడుతున్నప్పుడు one young man ఒక యవనస్తుడు bring 2 bottles of water to me. 2 వాటర్ బాటిల్ కోసం తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And he gave to me. నాకు ఇచ్చాడు. When I drink the water, నేను నీళ్ళు తాగిన I realized that నేను అనుకున్నాను I was not in the wrong road. నేను రాంగ్ రూట్ లో లేను. I was in the right road. నేను కరెక్ట్ రూట్ లో God ఉన్నాను. sent the young man with the water for me. దేవుడు 2 వాటర్ బాటిల్ ఇవ్వడానికి దేవుడు రాంగ్ రూట్ లో తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Whenever the Israel people need that water, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు నీళ్ళు కావాలో God gave you the water in the desert. దేవుడు ఎడారిలో నీళ్ళు ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So I drink the నేను water. నీళ్ళు తాగాను. So I confirm this is the route I want to go. నేను అప్పుడు తర్వాత నేను నిశ్చయించుకున్నాను. Now ఓకే I నేను was మంచి రూట్ లోనే traveling వెళ్తున్నాను. to the Birpara. నేను బిర్పరా అనే మార్గంలో వెళ్తున్నాను. When I was traveling to the నేను Birpara, బిర్పరా అనే ఊరు వెళ్తున్నప్పుడు now it's I'm almost 1 o'clock. ఒకటి అయింది టైం It's an మధ్యాహ్నం. afternoon time. మధ్యాహ్నం టైం అది. Hot, time is too hot. చాలా వేడిగా ఉంది. So can I put on the cycle? నేను సైకిల్ తొక్కలేకపోతున్నాను. I was standing in the side of the road. నేను రోడ్డు పక్కన ఉన్నా. In my back side, నా యొక్క వెనక one hotel is there. ఒక హోటల్ ఉంది. The man is cutting the vegetable. ఆయన కూడా కట్ చేస్తున్నాడు. And he saw me. అతను నన్ను చూశాడు. He called me. పిలిచాడు నన్ను. Why are you standing in the sun? ఇది అక్కడ ఎట్లా నిలబడ్డావు? Time is too hot. చాలా వేడిగా ఉంది కదా. Come on, my brother. రా సోదరుడు అన్నాడు. Come in my నా hotel. హోటల్లో ఉన్నాను. I came in his నేను hotel. హోటల్లోకి వచ్చాను. He put a chair. ఆయన కుర్చీ ఇచ్చాడు. He put a table. టేబుల్ He ఇచ్చాడు. put the fan. ఫ్యాన్ వేసాడు. He gave the water. మంచినీళ్ళు ఇచ్చాడు. We was talking. నేను మాట్లాడుతున్నా. After the talk, తాను he మాట్లాడుతున్నా. asked to me, ఆయన అడిగాడు, did you eat anything? నువ్వేమైనా తిన్నావా అని I అడిగాడు. said no. నేను అన్నాను He తినలేదు told me, అని చెప్పాడు. do not worry. ఏం బాధపడకు, I will give the food for you. నేను నీకు ఆహారం పెడతాను. Hallelujah. హల్లెలూయా. He's not a believer. ఆయన విశ్వాసి కాదు. He's a Brahmin man. ఆయన బ్రాహ్మణుడు. He's running a vegetarian hotel in there. ఆయన శాకాహార భోజన హోటల్ You know నడుపుతున్నాడు. what he do? ఆయన ఏం చేశాడంటే He takes some vegetable. ఆయన కొన్ని ఊరగాయలు He ఇచ్చాడు. made a vegetable fried rice for ఆయన me. మంచి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేశాడు. He gave to me. నాకు ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. I eat the food. తిన్నాను. It's really tasty. చాలా బాగుంది. I thank to the God. దేవునికి I కృతజ్ఞతలు thank చెల్లించాను. to the hotel. దేవుడు ఆ హోటల్ కూడా చెప్పాను. Again I was traveling. మళ్ళీ ప్రయాణం చేయడం మొదలు పెట్టాను. Again I take my mobile. మళ్ళీ ఫోన్ తీసుకున్నాను. I got water. నాకు నీళ్ళు వచ్చినాయి. I got food. నాకు ఫుడ్ వచ్చింది. Now 2 things are remaining. రెండు వచ్చింది నాకు. I need the place to stay. I need the place to stay. నేను ఎక్కడ ఉండాలో అది కావాలి. I want to share the gospel. నేను సువార్త ప్రకటించాను. 2 things are remaining. రెండు విషయాలు. So what I do? నేనేం చేశానంటే I take my mobile. మొబైల్ తీసుకున్నాను. Again I was searching people నేను ఎవరున్నారని చూస్తున్నాను. from the Bengal side. బెంగాల్ వైపు. I know one brother. ఆయన నాకు తెలిసిన I call him. ఆయన ఫోన్ చేశాను. Brother, అయ్యా this is my condition. ఇది నా పరిస్థితి. I want to go to the Falakata. నేను పల్లకట్టకి వెళ్ళాలి. Right now I'm traveling in the Birpara. నేను బిర్పరా వైపు వచ్చాను. Do you know anybody from the Birpara? బిర్పరా వైపు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. The brother told. ఆయన చెప్పాడు, Do not worry. ఏ బాధపడకు. That's why. ఎందుకంటే ఎందుకంటే 2 days back, 2 రోజుల క్రితం I shared a testimony with one family. నేను నీ సాక్ష్యాన్ని ఒక కుటుంబంతో చెప్పాను. They are from Birpara. వాళ్ళ బిర్పరా నుంచి వచ్చినారు. 2 days. 2 రోజులు They are waiting for you. వాటి కోసం ఎదురు They చూస్తున్నారు. asked me. వాళ్ళు అడుగుతున్నారు, If the brother will come to my home. అతను మా ఇంటికి వస్తారని అడుగుతున్నారు. వాళ్ళు Welcome the brother. రమ్మని పిలుస్తున్నారు. Call the brother. హ్యాపీగా అని చెప్తున్నారు. Give the place to stay. అక్కడ ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. 2 days. 2 రోజులు They are waiting for me. వాళ్ళ కోసం ఎదురు I చూస్తున్నారు. did not know. నాకు ఏం తెలుసు? But my God knows. కన్నా దేవుడు తెలుసు. So God take me to the Birpara. దేవుడు నన్ను అక్కడికి వెళ్ళాల్సిన దేవుడు బిర్పరాకి తీసుకొచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Now I'm trying to the Birpara. నేను వెళ్ళాను అక్కడికి బిర్పరాకి. When I reached the place, బిర్పరాకి వెళ్ళిన తర్వాత one young man came. ఒక యవనస్తుడు వచ్చాడు. He is not a Christian. అతను క్రైస్తవుడు కాదు. He is a Buddhist man. అతను బౌద్ధ మతానికి చెందినవాడు. వచ్చాడు. To welcome me. అతను నన్ను పిలవడానికి I వచ్చాడు. went to the gate boy. అతనితో కూడా వెళ్ళాను. I entered in the home. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. I stayed. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. I fresh up. నేను అన్ని బ్రష్ They చేసుకున్నాను. provide the food for me. వాళ్ళు నాకు ఆహారం I పెట్టారు. had the rest in నేను there. అక్కడ సరే ఆ విశ్రాంతి Evening తీసుకున్నాను. time. సాయంత్రం అయింది. The family gathered there. వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉన్నారు. This Buddhist young man also be there. అంత బుద్ధిస్ట్ బౌద్ధ యవనస్తుడు కూడా మాతో పాటు It's ఉన్నారు. the right time to share the gospel. ఇదే మంచి సమయం అనుకొని దేవుని స్వార్థ ప్రకటించడానికి. Hallelujah. హల్లెలూయా.
I got the water. నేను వాటర్ తీసుకున్నాను. I got the food. నేను ఆహారం తీసుకున్నాను. I got the place to stay. నేను ఎక్కడ ఉండాలో తీసుకున్నాను. I got the souls to preach the gospel. నేను దేవుని దగ్గరకు ఆత్మలు నడిపించడానికి ఆ యొక్క అవకాశాన్ని కూడా తీసుకున్నాను. Hallelujah. Hallelujah. God bring everything for me. దేవుడు నా కోసం అన్ని My సమకూరుస్తున్నాడు. God, Jehovah Rapha. నా దేవుడు యెహోవా రాఫా. Hallelujah. Hallelujah. He is my provider. ఆయన నాకు అన్ని అనుగ్రహించే దేవుడు. He will provide everything for ఆయన నా me. కోసం అన్ని సమకూర్చగలిగిన వాడు. Jesus is the living God. దేవుడు నా దేవుడు జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు. The night time, ఆ రోజు రాత్రి we had a family prayer. కుటుంబ ప్రార్థన We కలిగి ఉన్నాం. finished the prayer. ప్రార్థన అయిపోయింది. From that family, ఆ కుటుంబం నుంచి the sister came. సహోదరు వచ్చింది. I want to share my testimony with you. ఆ సహోదరు అంది నేను ఒక సాక్షి గురించి She చెప్పాను. shared the testimony. సాక్షి చెప్పింది. Brother, సహోదరుడా, once upon a time, ఒకనొక సమయంలో we are not believe the Jesus. మేము యేసు ప్రభువుని నమ్మేవారు కాదు. We not believe the Jesus. మేము యేసు ప్రభువుని నమ్మేవారు కాదు. We believe our own God. మేము మా సొంత దేవుడిని నమ్మేవారు. We believe our own God మా only. సొంత దేవుడిని We did not మాత్రమే know the నమ్మేవారు. Jesus. దేవుడిని నమ్మేవారు కాదు. యేసు We ప్రభువు believe our God only. మా దేవుడు మాత్రమే నమ్మేవారు. Every day, ప్రతిరోజు I will do all the witchcraft and the pujas and everything. ప్రతిరోజు నేను చేతబడులు పూజలు చేసేదాన్ని. Do you know why? ఎందుకో తెలుసా? My husband is a government worker. నా భర్త ప్రభుత్వ ఉద్యోగి. But కానీ every day he will drink the alcohol will come to my home. ప్రతిరోజు తాగేసి మా ఇంటికి వస్తూ ఉండేవాడు. I have 3 daughters. నాకు 3 కూతుర్లు ఉన్నారు. No peace in my మా family. కుటుంబంలో సమాధానమే లేదు. Non-stop drinker. ఆగకుండా తాగుతూనే ఉంటాడు ఆయన. So I do the witchcraft. నేను చేతబడి కూడా చేయించాను. All the puja. అన్ని పూజలు చేశాను. But nothing happened. ఏమి జరగలేదు. But one day, కానీ ఒక రోజు one sister came. ఒక సహోదరు వచ్చింది. She came from the Bhutan ఆమె భూటాన్ నుంచి వచ్చింది. to my home. మా ఇంటికి వచ్చింది. And she asked me, ఆమె అడిగింది నన్ను, shall I pray for you? నేను నీ కోసం ప్రార్థించినా She అడిగింది. prayed for me. మా కోసం ప్రార్థన చేసి She take me to the church. ఆమె మమ్మల్ని మందిరానికి The తీసుకెళ్ళింది. church is open in there. ఆ రోజు మందిరం ఓపెన్ Some చేయబడింది. people are praying in చాలా there. మంది ప్రజలు ప్రార్థన చేస్తూ And ఉన్నారు. every people prayed for me. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ నా కోసం ప్రార్థన They చేశారు. prayed. వాళ్ళు ప్రార్థన The చేస్తున్నారు. evil spirit moved from my నా life. యొక్క జీవితంలో నుంచి దయ్యపు శక్తులు బయటికి I వెళ్ళిపోయాయి. got deliverance in my దేవుడు life. నాకు విడుదల ఇచ్చాడు. I got peace in my నా life. హృదయం సమాధానం I పొందుతున్నాను. get back to the నేను home. తిరిగి ఇంటికి వచ్చాను. I prayed for my నా husband. భర్త కొరకు ప్రార్థన చేశాను. My husband stopped drinking నా alcohol. భర్త తాగడం ఆపేశాడు. Hallelujah. హల్లెలూయా. I prayed for my నా children. బిడ్డల కోసం ప్రార్థన చేశాను. My children received the Jesus Christ. నా పిల్లలు యేసుక్రీస్తును అంగీకరించారు. Hallelujah. హల్లెలూయా. What a wonderful testimony. ఎంత గొప్ప సాక్ష్యం Do అండి. you know what the mother has done? ఆ తల్లి ఏం చేసింది అంటే What the mother has ఆ done? తల్లి ఏం చేసింది అంటే 3 daughters. 3 పిల్లలు The first daughter మొదటి కూతుర్ని married for the pastor. సేవకుడికి పెళ్లి చేసింది. They are serving in the Gujarat. వాళ్ళు గుజరాత్ లో పరిచయం చేస్తారు. Second daughter రెండో కూతుర్ని married for a missionary. ఒక మిషనరీకి పెళ్లి చేసింది. They are working in one place called Totapara. తోటపార అనే ప్రాంతంలో పరిచయం చేస్తారు, సేవ చేస్తున్నారు వాళ్ళు. What a dedication. ఎంత త్యాగం అండి. But what we will do? మనం ఏం చేస్తున్నాం సార్? We'll marry our daughter to the government job employer for business మన people. కూతుర్లకి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు లేకపోతే వ్యాపారం చేసేవాడు But పెళ్లి చేస్తారు. what does mother do? ఆ కానీ తల్లి ఏం చేసిందంటే Married her daughter for the missionaries and the pastors. ఈ తమ వాళ్ళ కూతురుని ఒక సేవకులకి మిషనరీకి పెళ్లి చేసింది. Dedication. త్యాగం, Sacrifice. త్యాగం, సమర్పణ, త్యాగం. Newly believers. కొత్త విశ్వాసులు See the sacrifice. వాళ్ళ త్యాగాన్ని చూద్దాం But ఒకసారి. we are 10 years believers. కానీ మనం 10 సంవత్సరాలు 20 విశ్వాసులు, years 20 believers. సంవత్సరాలు విశ్వాసులు. Nothing will move from our life. ఏం జరగదు మన జీవితాల్లో. Same place. స్థలం మారదు, Same church. మందిరం మారదు, Same prayer. ప్రార్థన మారదు, Same faith. అదే విశ్వాసం. Hallelujah. హల్లెలూయా. When you are going to change. ఎప్పుడు మారుతాము? See the new believer. కొత్త విశ్వాసులు What చూడండి. that dedication. ఎంత సమర్పణ. You want to have that dedication. అసమర్పణ నీకు కావాలి. You want to have that sacrifice. ఆ త్యాగం నీకు కావాలి. I went for the bed. I went for the bed after that. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను నిద్రపోవడానికి వెళ్ళాను. It's 11 o'clock. 11 అయింది టైం. I was in the bed. నేను నిద్రపోయాను. One brother called me. ఆయన ఫోన్ చేశాడు. He's from the Totapara. తోటపాల నుంచి ఫోన్ చేశాడు. And he called me. ఆయన ఫోన్ చేసి, Brother, అయ్యా you came here. నువ్వు వచ్చావు, I'm praying for the people. ప్రజల కోసం ప్రార్థన Can చేస్తాను, you come to my village? మా గ్రామానికి కూడా వస్తామని అడిగాడు. I did not see him. నేను అతను ఎప్పుడు చూడలే. But I say, నేను చెప్పాను, sure I will come. సరే నేను ఖచ్చితంగా Send వస్తాను. your location. నీ స్థానం, నీ లొకేషన్ Send your పంపించాను. location. నీ లొకేషన్ పంపించాను. Sure I will come. ఖచ్చితంగా నేను వస్తాను. Next day 4 o'clock early morning. తెల్లవారుజాము 4 గంటలకి When I get
నేను రెడీ అయ్యాను. Get from the home. ఇంట్లోకి బయటకు వచ్చాను. Heavy thunder and the rain. వర్షం ఫుల్గా వస్తుంది, తుఫానుగా ఉంది. What you will do? ఏం చేయాలి? You will get back. వెనక్కి వచ్చేసాను. Am I right? అవునా కదా? But what I do? మనం ఏం చేస్తాం తెలుసా? I go in the rain. కానీ వర్షంలో నేను వెళ్ళడం మొదలుపెట్టాను. Because ఎందుకంటే my Jesus is with me. దేవుడు నాతో పాటు ఉన్నాడు. Why I want to afraid for the rain? ఎందుకు నేను వర్షానికి భయపడాలి? When I get down, నేను వెళ్ళాను. every water, rain water, I was wetted. నేను మొత్తం తడిసిపోయాను వర్షంకి. The family was me. కుటుంబం అడిగారు. After finishing the rain, వర్షం అయిపోయిన తర్వాత you can go. వెళ్ళొచ్చు కదా? I say, నేను చెప్పాను. no, this is the time I want to go. నేను ఈ సమయంలోనే వెళ్ళాలి. Every time I want to go for my Jesus. ప్రతి సమయం నా యేసు కోసం నేను వెళ్ళాలి. I was going on the rain. నేను వెళ్తా ఉన్నాను. It's early morning, 7 o'clock. తెల్లవారుజామున 7 అయింది. 4 o'clock I start the journey. 4 గంటలు Now అయింది. early morning, 7 o'clock. 7 గంటలు అయింది. I reach the hilly area. నేను కొండ ప్రాంతానికి చేరుకున్నాను. I can understand after this is a hilly place is going to come. నాకు అర్థమైంది ఏంటంటే ఈ దాటితే కొండలు వస్తాయి. Because I can see the mountain. ఎందుకంటే మేము బాగా చుట్టూ In the hill you cannot pedal the cycle. ఆ కొండ ప్రాంతంలో మన సైకిల్ తొక్కలేం. Am I right? అవునా కదా? You want to roll the cycle. ఈ సైకిల్ నడిపించుకుని మాత్రం I వెళ్ళగలం. was rolling my ఆ cycle. సైకిల్ నడిపించుకెళ్తున్నాను. Beautiful tea gardens are there. చాలా టీ చెట్లు, టీ తోటలు ఉన్నాయి. Some of the sisters working in there. చాలా సహోదరులు So పనిచేస్తున్నారు. sisters I meet. ఇద్దరు సహోదరులు They కలిసి asked me వాళ్ళు అడిగారు. in the Hindi. ఈ హిందీలో I did not know proper Hindi. నాకు హిందీ సరిగ్గా అర్థం They కాదు. asked me. వాళ్ళు అడిగారు, Bhaiya, భయ్యా kahan ja rahe? కహాన్ జా రహే అని I అడిగారు. say only one thing. అంటే ఎక్కడికి వెళ్తున్నావు అడిగారు. Totapara. కోటప్పారా అన్నాను. Again. మళ్ళీ అడిగారు. Totapara. కోటప్పారాయా? Cycle. సైకిల్. Nahi bhaiya. నువ్వు వెళ్ళలేవు అయ్యా అన్నారు. I asked why. ఎందుకని అడిగారు. They told me. అని చెప్పారు. Totapara pahad hai. కోటప్పారా చాలా ఎత్తైన ప్రాంతం. Means pahad means hill. పగడ అంటే కొండ అర్థం. మౌంట్ పర్వతం అర్థం. So I can understand that నాకు one. అర్థమైంది అదేంటో. So they told me. నేను వాళ్ళు చెప్పారు. Cycle. సైకిల్. Put in a vehicle. నువ్వు దేని మీద Buy the vehicle. ఆ వెహికల్ లో You can go to the వెళ్ళిపో, Totapara. ఎక్కడికి వెళ్ళిపో అన్నారు. But I have a faith. నాకు విశ్వాసం. If God can bring me here, దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. God can take me to the Totapara by the cycle. అక్కడ కూడా ఈ సైకిల్ మీద తీసుకెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. I say thanks to the sister. సహోదరులకు వందనాలు. Again I was moving. నేను అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించాను. After a few kilometers, 1 కిలోమీటర్లు వెళ్ళిన I తర్వాత was standing on another place. ఒక స్థలంలో ఆగాను. Still the rain is there. అప్పటికి వర్షం పడుతుంది. Morning 4 o'clock rain started. 4 గంటల వర్షం ప్రారంభమైంది. 7 o'clock still the rain. 7 గంటలకి ఇంకా వర్షం After పడుతుంది. that also rain. మధ్యాహ్నం పడుతుంది. In the hilly ఆ area, కొండ ప్రాంతంలో I was rolling the నేను cycle. సైకిల్ I నడిపించుకెళ్తున్నాను. was standing in నేను there. అక్కడ నిలబడ్డాను. A jeep filled with the people are coming from the hillside. ఒక జీపు చాలా మంది మనుషులతో పైనుంచి కిందకు వస్తుంది. The driver slowed the vehicle near to me. డ్రైవర్ నా దగ్గరికి వచ్చిన తర్వాత స్లో చేశాడు. And he asked to me, అని అడిగాడు, where are you coming from? ఎక్కడి నుంచి వస్తున్నావు I అన్నాడు. said Kanyakumari. నేను కన్యాకుమారి నుంచి When I వస్తున్నాను. said Kanyakumari, కన్యాకుమారి చెప్పగానే the whole people in the jeep they jump outside వాళ్ళు నేను కన్యాకుమారి అని ఎప్పుడైతే అన్నాడో అందరూ బయటకు వచ్చేసారు. because they are wondering. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. Cycle. సైకిల్ Kanyakumari. కన్యాకుమారి How? ఎలాగా? But one problem is there. కానీ అక్కడ సమస్య ఉంది. Now every people are around at me. అందరూ నన్ను చుట్టుముట్టేసి I was standing in the నేను center. మధ్యలో నిలబడ్డాను. Now they are speaking in Bengali. వాళ్ళు బెంగాల్లో మాట్లాడుతున్నారు. I did not know Hindi. నా హిందీ రాదు. Then how can I speak Bengali? అసలు నేను బెంగాలీలో మాట్లాడతాను ఇప్పుడు. They are speaking something. ఏదో మాట్లాడుతున్నారు. I did not understand. అది నాకు అర్థం అవుతుంది. I was smiling. నేను నవ్వుతున్నాను. They understand. వాళ్ళు అర్థం అవుతుంది. Whatever I speak, he will speak. వాళ్ళు ఏం మాట్లాడినా This fellow did not going to understand. వాడికి అర్థం అవ్వట్లేదు. So what they do? వాళ్ళు ఏం They చేయాలి? give the hands to me. వాళ్ళు నాకు చేతులు ఇచ్చారు. When they give the hands, చేతులు ఇచ్చారు. you know what I do? ఏం జరిగింది తెలుసా? I pray in my mind. నేను మనసులో ప్రార్థన చేశాను. God, this man should be saved. దేవా ఈ వ్యక్తి The రక్షించబడాలి. people want to see the దేవా ఈ salvation. ప్రజలు We రక్షించబడాలి. want to repent. ఈ పశ్చాత్తాపడాలి. Who are giving the hand? ఎవరైతే I was సెకండ్ praying in my నేను mind. నా హృదయంలో ప్రార్థన చేస్తాను. Hallelujah. హల్లెలూయా. I can do the ministry in that way also. నేను కొన్నిసార్లు మనం అలా కూడా పరిచయం చేయొచ్చు. Hallelujah. హల్లెలూయా. It's my faith. అది నా విశ్వాసం. Do you know how? ఎందుకో తెలుసా? It's from the Bible word. దేవుని వాక్యంలో కూడా One sister, ఒక సహోదరి, one woman ఒక స్త్రీ with a bleeding. రక్తస్రావం తోటి, Am I right? అవునా కదా, She said to the doctor, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. not healing. ఏం She స్వస్థపరచబడలే. sent the money. డబ్బులు ఖర్చు పెట్టింది, No healing. స్వస్థపరచబడలే. She heard about the యేసు Jesus. ప్రభు గురించి She వింది. came to see the యేసు Jesus. ప్రభు చూడడానికి వచ్చింది. So much of people following the చాలా మంది Jesus. ప్రజలు యేసు ప్రభువుని She వెంబడిస్తున్నారు. think that. ఆమె How అనుకుంటుంది, can I meet the యేసు Jesus? ప్రభువుని ఎలా But చేరుకోగలుగుతాను? she think that ఆమె అనుకుంది, if I touch the cloth of the Jesus, నేను యేసు ప్రభు యొక్క వస్త్రం I will తాకగలిగితే heal. నేను స్వస్థపరచబడతాను. What she do? ఏం చేశానంటే, She touched. యేసు ప్రభు When వస్త్రం she touched, ఆయన తాకి the bleeding stopped. ఆమె రక్తస్రావం ఆగింది. Hallelujah. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు. నేను ఎవరిని తాకినా God will change that people. దేవుడు వారి జీవితాలు I will మారుస్తాడు. not change the people. ఎందుకని ప్రజలు మార్చారు? The spirit of the God will change the నాలో people. ఉన్న పరిశుద్ధాత్మ ప్రజలు మారుస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. After that, అది అయిపోయిన తర్వాత they take the photo. వాళ్ళు ఫోటో తీసుకున్నారు, They move away. వెళ్ళిపోయారు. Again I move away. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. Again I was traveling. నేను మళ్ళా ప్రారంభించాను. Hilly area. కొండ ప్రాంతం, Not pedaling cycle. సైకిల్ తొక్కలేకపోతున్నాడు, Rolling. నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడు. After few కొన్ని kilometers. కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత No road. సారీ No road. దారి లేదు. I asked the God. నేను దేవుని అడిగాను, God, where is the road? దేవా రోడ్ దారేది, No road. ఆ రోడ్ లేదు, How can I go? నేను ఎలా వెళ్ళాలి? It's a river area. అదంతా నది ప్రాంతం. After this road, river. ఈ రోడ్ ఆ చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా నది. But thank to the God, దేవుని స్తోత్రం, no water is there. అక్కడ నీళ్లు, But no roads are కానీ there. దాంట్లో రోడ్ కూడా లేదు. Big stones are పెద్ద there. పెద్ద రాళ్ళు ఉన్నాయి దాంట్లో. How can the cycle go in the stone? ఆ సైకిల్ ఇంట్లో అవతలకి ఎలా వెళ్తుంది అని అడిగాను. It's 2 kilometers big river. చాలా పెద్ద కిలోమీటర్ల నది అది. One sister came. ఒక సోదరు వచ్చింది. I asked the నేను sister, అడిగాను, Didi, అయ్యా అక్క Didi, అక్క road, రోడ్డు లేదు, రోడ్డు లేదు అక్క, road. రోడ్డు లేదు. The sister told me, అని చెప్పింది, brother, సోదరుడా road, రోడ్డు either be here. ఎక్కడ లేదు అసలు. I cannot understand. అన్నా ఎక్కడ ఉంది అంటుందంట. ఓకే సార్, థ్యాంక్ యూ. హిందీ I cannot understand. నాకు అర్థం కాలేదు. Brother, సోదరుడా road, రోడ్డు either be here. ఎక్కడ ఉంది? Arey, where is the road? ఎక్కడ ఉందని చూస్తున్నా నేను. I can't see the road. రోడ్డు చూడలే She is saying, అని చెప్తుంది. the road is there. ఎక్కడ ఉంది రోడ్డు? River is there. నది ఉంది కదా. What you will do? మనం ఏం చేస్తాం? You will get back. వెనక్కి వెళ్ళిపోతాం. Am I right? అవునా కదా? But what I do? నేనే చేశానంటే I put my cycle in the river. నేను నదిలో సైకిల్ I enter in the river. నేను నదిలో 2 దిగాను. kilometers. 2 కిలోమీటర్లు Big river. పెద్ద నది I was crossing. దాటన్నారు. Hallelujah. హల్లెలూయా. After I reach another place, నేను తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళాను. I meet another brother. నేను ఒక సోదరుడికి కలిసి, He can speak English. ఆయన ఇంగ్లీష్ వచ్చాను. He asked me, ఆయన అడిగాడు, brother, where are you going? అయ్యా నువ్వు ఎక్కడికి I said, వెళ్తున్నావు? I'm going to Chottapara. నేను చొట్టప్పర వెళ్తున్నా అన్నాడు. When he heard that, ఆయన విన్నా అంటే he told me, ఆయన చెప్పాడు, be careful. చాలా జాగ్రత్త. I asked, why? ఎందుకని అడిగాడు. Do you know one thing? మీ వచ్చింది తెలుసా? Do you know this place? ఈ ప్లేస్ తెలుసా I నీకు? said, I'm the first time. అని నేను అన్నాను, I don't know this place. ఇది మొదటిసారి, నాకు ఏం తెలియదు అన్నాను. This is a jungle area. ఇదంతా అడవి ప్రాంతం. It's a forest area. ఇదంతా అడవి ప్రాంతం. Wild elephant will go here and there. ఇక్కడ నుంచి అడుగు ఏనుగులు అటు నడుస్తూ ఉంటాయి. Be careful. చాలా జాగ్రత్త అన్నాడు. I think that. నేను అనుకున్నాను, I didn't know Bengali. నాకు బెంగాలీ రాదు, I don't know Hindi. హిందీ రాదు, I know only this English only. నాకు ఒక ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. నాకు Elephant will not understand my language. ఎలుగుకి నా భాష అర్థం కాదు. If I speak with the elephant, నేను ఎలుగు elephant మాట్లాడితే will not understand my ఎలుగుకి language. అర్థం నా భాష అర్థం It కాదు. will make me chutney. అది నన్ను చెట్టి పచ్చడి చేసేస్తుంది. Hallelujah. హల్లెలూయా. But what can I do? ఇప్పుడు నేనేం చేయాలి? I want to go for my Jesus. నేను నా యేసుని I పట్టుకున్నాను. put all the burden to the Jesus. నా భారం అంతా దేవుడి మీద వేశాను. Hallelujah. హల్లెలూయా. That's what God teaches. దేవుడు అదే నేర్పించాడు మనకు. Put your burden on me. ఈ భారం యెహోవా మీద మోపుము. Hallelujah. I put my burden to the Jesus. నా భారం అంతా దేవుడి మీద వేశాను. My dear brother, నా ప్రియమైన సోదరుడా, my dear sister, నా ప్రియమైన సోదరి, why you are carrying your ఈ burden? భారం మీద ఎందుకు మోస్తున్నావు? Put your burden to the నీ God. భారం అంతా దేవుడి మీద వేసి He will show the way for you. ఆయన నీ కోసం మార్గం సిద్ధపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. I put the burden to the నా God. భారం అంతా దేవుడి మీద వేశాను. Now I was traveling. నేను ఇప్పుడు ప్రయాణం చేస్తాను. Anyways, I was afraid. నేను భయపడుతున్నాను. If the elephant come in the backside, ఒకవేళ ఇది వెనకాల నుంచి then వస్తే I will run. నేను ఎలా పరిగెడతాను? Shall I put my నేను cycle? సైకిల్ వదిలే, Shall I take my నా cycle? సైకిల్ తీసుకోవాలి. My head is going like a CCTV camera. నా తల సీసీ కెమెరా తిరుగుతుంది ఇలా. If I elephant come ఒకవేళ backside, వెనక నుంచి వచ్చింది, front side, ఒక ముందు నుంచి left వచ్చినా, side, వచ్చినా, right ఇటు side, వచ్చినా, my head is rounded, నా తల ఎలా తిరుగుతుంది. but my hand is in the handle of the cycle. నా చేతులు మాత్రం సైకిల్ హ్యాండిల్ But పడుతుంది. I am seeing the front side, నేను ఎదురు చూస్తున్నాను, here and there. పక్కన ఇటు అటు చూస్తున్నాను. Because the elephant will not say, I'll come in this time. అయ్యేంటంటే చెప్పదు నేను ఇటువైపు వస్తున్నానని. He will come in this time. నేను ఈ టైంలో వస్తానని చెప్పదు. If I go in his time, నేను ఈ టైం దాని టైం వెళ్తే my life is finished. నా జీవితం అయిపోయినట్టే. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి it's a సోదరులు, missionary journey. ఇది మిషనరీ ప్రయాణం. This is how I was doing. నేను అది చేస్తున్నాను. Hallelujah. Hallelujah. My ministry is not stopped. నా పరిచర్య నాపు, My mission is not stopped. నా పరిచర్య ఆపు. After finishing the ministry in here, Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత again I want to take my నేను cycle. సైకిల్ తీసుకొని Again I want to travel to the Rajasthan. అలా రాజస్థాన్ వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Again I was traveling. మరలా నేను ప్రయాణం చేస్తున్నాను. After I crossed the jungle, నేను ఆ యొక్క అడవి దాటిన తర్వాత no elephant came. ఒక్క ఎలుగు రాలేదు.
God protected me. దేవుడు నన్ను కాపాడాడు. Morning 4 o'clock I start to travel. 4 గంటలకు మొదలు పెట్టాను. Still the rain is there. అప్పటికి వర్షం పడుతూనే ఉంది. I reach at 5 o'clock. 5 గంటలకి నేను చేరుకోగలిగాను. Evening 5 o'clock. సాయంత్రం 5 గంటలు. How many hours travel? ఎన్ని గంటలు ప్రయాణం చేశాను? Nearly 13 hours travel. 13 గంటలు ప్రయాణం Do you చేశాను. know what happened? ఏం జరిగింది తెలుసా? Due to the 13 hours travel, 13 గంటలు ప్రయాణం. my bird skin was cleared and start to bleed. నా యొక్క శరీరము చిరిగిపోయి దాంట్లో రక్తం వస్తుంది, పగిలిపోయి. 7 rivers I crossed 7 నదులు దాటాను with an empty stomach. ఖాళీ కడుపుతో. In the hotel where pani puri and tandoori chicken will be there in the forest. అక్కడ అడవిలో పానీపూరి గాని తందూరి చికెన్ దొరికిందా? Nothing will be there. ఏమీ దొరకదు. With an empty stomach I traveled 13 hours ఖాళీ కడుపుతో 13 గంటలు ప్రయాణం చేశాను. for my Jesus. నా యేసయ్య కోసం. Hallelujah. హల్లెలూయా. I reached. అది నేను చేరుకోగలిగాను. The people welcoming. జనాలు I went వచ్చారు. home to home for the prayer. ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి తీసుకెళ్లారు. Hallelujah. హల్లెలూయా. I finished the ministry there. నేను అక్కడ పరిచయం The ముగించాను. people told me, ఆ ప్రజలు చెప్పారు, no one will come like you. నీకులాగా ఎవరు రాలేదయ్యా. We are a tribal people. మేమందరం గిరిజన We ప్రాంతాల cannot able to travel like you. మేము నీకులాగా ప్రయాణం చేయలేము. It's not my strength. ఇది నా శక్తి కాదు. Jesus. నా యేసయ్య. Hallelujah. Hallelujah. My dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులు, in the 551 day story, 551 రోజులు I ప్రయాణం. just shared 2 or 3 stories only. నేను 2 లేదా 3 మాత్రమే చెప్పాను. More than 540 stories are there. నా దగ్గర 540కి పైగా ఉన్నాయి ఇలాంటివి. Hallelujah. హల్లెలూయా. Already it's going to 10:30. నా సమయం ఆల్రెడీ నా 10:30. If I share my story, నేను కనుక చెప్పాను, Monday night only you will move from here. సోమవారం సాయంత్రానికి ఇక్కడ నుంచి వెళ్తాను. What's happened? ఏం జరిగిందంటే, When I was in the Himachal Pradesh, నేను హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు one pastor meet me. ఒక అతను నన్ను కలిశాడు. He heard my story. నా స్టోరీ విన్నాడు. He told me ఆయన అదే చెప్పాడు. he want to hear your story full. నేను మొత్తం ఈ స్టోరీ అంతా విన్నాను. What he do? ఆయన ఏం చేశాడు? Morning meeting, వారు పొద్దున్న night meeting. సాయంత్రం పాస్. 1 week. ఒక వారం అంతా Story did not finish. నా స్టోరీ అవ్వట్లే. At last, చివరికి he connected an all-night prayer. ఆయన ఒక సంపూర్ణాంత ప్రార్థన పెట్టి, All-night prayer also story did not finish. నా సంపూర్ణాంత ప్రార్థనలో కూడా స్టోరీ But అవ్వాలి. I moved from నేను there. అక్కడ నుంచి వెళ్ళిపోయాను. Hallelujah. హల్లెలూయా. Because this is by the God. ఇది ఓన్లీ దేవుని వల్ల మాత్రమే. Why I'm sharing? ఎందుకు చెప్తున్నానంటే, When you read the Matthew chapter 10, మీరు మత్తయి శుభవార్త 10వ చదివితే, Matthew chapter 10, the verse 1 and 2, anyone can read? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. Matthew 10, 1 ఆయన and 2. తన 12 మంది శిష్యులను ఆహా. 12 మంది శిష్యులను పిలిచి ఆ. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ఆ. ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం. Hallelujah. హల్లెలూయా. What the Bible says? వాక్యం చెప్తుంది ఏంటంటే, Matthew 10, the verse 1 and 2 says, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు, God called his disciples. దేవుడు శిష్యులు పిలిచాడు. The 12 disciples. 12 శిష్యులు వచ్చారు. Everyone. అందరూ వచ్చారు. The Peter, John, and everyone. పేతురు, యోహాను అందరూ వచ్చారు. And God gave all the spiritual gifts. అందరికీ దేవుడు వాళ్ళకి దేవుడు శిష్యులందరికీ వరాలు ఇచ్చాడు. And the Matthew 10, the verse 7 says, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 7వ వచనం when చెప్తుంది, you go, మీరు వెళ్ళండి, proclaim the kingdom of the God. దేవుడి సువార్తను ప్రకటించండి, Hallelujah. Hallelujah. Proclaim the repentation. పశ్చాత్తాపం గురించి ప్రకటించండి. And after ఆ that, తర్వాత God spoke to the people. దేవుడు ప్రజలతో Do మాట్లాడాడు. not take anything with you. మీరు మీ దగ్గర చేపి తీసుకెళ్ళారు. On the way, సారీ, on the way, మార్గంలో మార్గంలో what you need, నీకేం కావాలన్నా I will give for నేను you. నీకు ఇస్తాను. Which home is open for you? ఏ ఇండ్లకి మీకు తెరవబడుతుందో, Which village open for ఏ you? గ్రామం తెరవబడుతుందో Go, ఎలాంటి stay, ఉండండి, do the ministry. పరిచయం చేయండి. That's how I'm doing. ఏదైనా చేస్తాను. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Ministry or the vision want by the word of the God. పరిచర్య లేకపోతే దర్శనం దేవుని వాక్యం నుంచి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. It's not my ministry. ఇది నా పరిచర్య కాదు, Ministry of the Jesus. దేవుని పరిచర్య. Hallelujah. Hallelujah. The order of the ministry is Jesus. దేవుని నా పరిచర్యకి ఓనర్ దేవుడు. The boss is my Jesus. నా యొక్క బాస్ యేసయ్య. My guide is Jesus. నన్ను నడిపించేవాడు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. How many people you read this Bible, Matthew 10 chapter? ఎంతమంది చదివారు మత్తయి సువార్త 10వ అధ్యాయం? How much people you read this one? ఎంతమంది చదువుతారు? Anyone? ఎవరు చదివారా? One. ఒకటి. Matthew 10th chapter. How many people you read? ఎంతమంది చదివారు? Okay. What does says? ఏం చెప్తుంది? God give everything. దేవుడు ప్రతిదీ And ఇచ్చాడు. when you go, వెళ్ళండి అన్నాడు. proclaim the kingdom of the దేవుడు God. రాజ్యాన్ని ప్రకటించమన్నాడు. Do not take anything with ఏం you. తీసుకెళ్ళదు. What you need, ఏమి ఏం కావాలంటే I will give for
for you. అది నీకు ఇస్తాను. Who give the food? ఎవరు ఇచ్చారు ఫుడ్? That is my family. అది నా కుటుంబం. Where I stay? నేను ఎక్కడ ఉన్నా? That is my home. అదే నా ఇల్లు. Where I preach? నేను ఎక్కడ ప్రసంగిస్తే? That is my church. అదే నా ఇల్లు. Hallelujah. హల్లెలూయా. Who is my family? ఎవరు నా కుటుంబం? Who give the food? ఎవరు ఆహారం ఇచ్చారు? Where is my home? నా ఇల్లు ఎక్కడ? Where I stay. నేను ఎక్కడ ఉంటే? Where is my church? నేను ఏ చర్చి ఉంటే? Where I preach. అదే నా చర్చి. It's from the Bible. అదే వాక్యం. That's what happened in my అదే life. నా జీవితంలో కూడా ఉంది. Hallelujah. Hallelujah. My dear brothers and అదే sisters, మీ సోదరు సోదరు. I like to share a lot of stories with you. నేను ఈ చాలా విషయాలు చెప్పడానికి But ఇస్తాను. it's time is too short. కానీ చాలా సమయం తక్కువ ఉంది. Tomorrow the Sunday service also I think I will be with you. నేను ఆదివారం ఆరాధన కూడా ఇక్కడే ఉంటాను. I'll share the remaining story. నేను ఎక్కువ కొన్ని చెప్తాను. But I చెప్పడం cannot share all the stories with you. నేను అన్నీ చెప్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tomorrow morning we are meeting. No. సండే Okay. Hallelujah. హల్లెలూయా. How much I can able to share with you? ఎంత చెప్పగలిగితే I'll share. అని చెప్తాను. Because ఎందుకంటే when you hear this story, మీరు వింటున్నప్పుడు you can know this Bible how truthful that word. దేవుని వాక్యం ఎంత నిజమో మీకు అర్థం. Hallelujah. హల్లెలూయా. God is a living God. నా దేవుడు And జీవిస్తున్నాడు. Jesus is with me. దేవుడు నాతో పాటు. He only bring here దేవుడు మాత్రమే మీకు to చూస్తున్నాడు. preach the eternal gospel for దేవుని you. యొక్క నిత్య రాజ్య సువార్తను గురించి ప్రకటించాలి. And stand up. అది లేచుగా. Hallelujah. హల్లెలూయా. Jesus. హల్లెలూయా. ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దైవమా, ఈ Hallelujah. రాత్రి మాతో మాట్లాడారు. Jesus. లోతు దినాలను, నోవాహు దినాలను, నినివే దినాలు మాతో ఉంచారు. నోవాహు దినాలతో దేవుడు పశ్చాత్తాపడ్డామన్నాడు. వాళ్ళు పశ్చాత్తాపడ్డా అందరూ చనిపోయారు. లోతు దినాల్లో పశ్చాత్తాపడడానికి అవకాశం ఉంది. ఎవరు పశ్చాత్తాపడ్డా అందరూ చనిపోయారు. నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. ప్రకటించబడినప్పుడు రక్షించబడ్డారు. నాశనం చేయబడక విడిపించబడ్డారు. రాత్రి దాని వాక్యం మాట్లాడుతున్నది. ఒకవేళ నీ క్రియలను బట్టి, నీ రక్షణ అనే విధానాన్ని బట్టి, నీ మారు మనసు లేని స్థితిని బట్టి నువ్వు ఒకవేళ రక్షించబడక, పశ్చాత్తాపడక, నాశనానికి పరిగెడుతున్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. My dear brothers and ఈ sisters. రాత్రి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. My dear brothers and నా sisters. ప్రియమైన సోదరి సోదరులారా, I like to share one thing with నేను you. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. This much of time, ఈ సమయంలో you hear the miracle, how God is taking each and every place. దేవుడు నా జీవితంలో అద్భుతాలు ఏమైతే చేశాడో, But do you know one thing? మీకు విషయం తెలుసా? Sometimes in the rain, కొన్నిసార్లు వర్షం, I want to travel. నేను ప్రయాణం చేశాను, I want to pray. నేను ప్రార్థన చేశాను, I want to share the నేను gospel. వాక్యాన్ని ప్రకటించాను. Sometimes in the hot climate, చాలా వేడి వాతావరణంలో I want to travel. నేను ప్రయాణం చేశాను, I want to pray. నేను ప్రార్థన చేశాను. Sometimes in the minus degree, కొన్నిసార్లు చాలా I want to travel. నేను ప్రయాణం చేశాను, I want to share the gospel. నేను చోట ప్రకటించాను. Sometimes 30 to 40 hours continuous travel. కొన్నిసార్లు 30 నుంచి 40 గంటలు ప్రయాణం చేశాను. My skin will broke. నా యొక్క శరీరం పగిలిపోయింది, Start to bleed. నా రక్తం కారుతుంది. In the bleeding also, ఆ రక్తం I కప్పుకొస్తుంది. prayed and shared the నేను gospel. ప్రార్థించాను, సువార్త ప్రకటించాను. Sometimes in the forest area. కొన్నిసార్లు అడవి ప్రాంతాల్లో Once I was traveling, నేను ప్రయాణం the చేస్తున్నప్పుడు elephant crossed on my way. నా దారిలో ఎరువు దాటుతుంది. Once I crossing on the forest, నేను అడవిలో పడుతున్నప్పుడు snake crossed on my పాములు way. వచ్చేవి. When I crossing on the way, నేను మార్గాలు వెళ్తున్నప్పుడు leopards crossed on my way. నా యొక్క మార్గాలలో చుట్టుకొని వచ్చాయి. But God protect me every దేవుడు day. ప్రతిసారి నన్ను కాపాడుతాడు. Sometimes hungry, కొన్నిసార్లు ఆకలేసి, sometimes thirsty, కొన్నిసార్లు దాహం వేసింది, sometimes pain, కొన్నిసార్లు బాధ కలిగింది, sometimes lot of fear. కొన్నిసార్లు భయం వేసింది. But my Jesus traveled with me. కానీ యేసు నాతో పాటు ప్రయాణం చేసింది. Once I was traveling in the Asa, ఒకసారి అస్సాంలో నేను ప్రయాణం more చేస్తున్నాను. than 25 people beat me severely like a street dog. 20 కంటే పెద్ద వీధి కుక్కలు నా మీదకి వచ్చింది. I got severely beaten చాలా కలిసి నేను in the roads of the Asa. అస్సాం మార్గం. More than 25 people beat me the shepherd. ఒకసారి అస్సాంలో 20 మందికి పైగా చెప్పులతో కొట్టారు. But I thank to the God. నేనైనా దేవునికి స్తోత్రం చెప్పాను. Once I was preaching in the Bangladesh, Yeah, Bangladesh. border. బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్ లో The people throw the wooden pieces to me. కొన్నిసార్లు చెక్క ముక్కలు వేసేసాను నా మీద. Once I was traveling in the Uttar నేను Pradesh, ఉత్తరప్రదేశ్ లో ఒకసారి ఉన్నప్పుడు in which plate I was eaten. నేను ఏ ప్లేట్ అయితే తిన్నానో The dog eaten in the same plate. అదే ప్లేటు కుక్కలు కూడా తిన్న ప్లేట్ అది. How much pain. చాలా బాధ. But I thank to the God. నేను దేవునికి స్తోత్రం చెప్పాను. My dear brothers and నా sisters, ప్రియమైన సోదరి సోదరులారా, I have only one wish. నాకు ఒకటే ఇష్టం. I want to see you people in the kingdom of the God. నా ఆశ ఏంటిది అంటే మీరు కూడా